రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ ఆదివారపు ఆరాధనకు దేవుని యొక్క సన్నిధిలోనికి చేరికూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? మంచిది. మీ అందరి ప్రార్థన బట్టి మేము కూడా బాగున్నాం. ఈ నెల వాగ్దానం ఏంటి? అతను బతికించారు. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి ఆలకించితిని. ఆయన సన్నిధిలో మనం కన్నీరు కార్చాం గనుక ప్రభు మన మనవి, మన ప్రార్థన ప్రభు ఆలకిస్తూ ఉన్నారు అని ఈ నెల ప్రభు మనతో వాగ్దానం చేశాడు. మరి మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాం. మన మనవి, మన ప్రార్థన దేవుడు వింటున్నాడా? వినేటట్లుగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? ఎలా దేవుని దగ్గర మనవి చేయగలుగుతున్నాం? ఆ మనవి చేసిన దానికి తగినట్లుగా మనము పొందుకోగలుగుతున్నామా లేదా అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. ప్రభు సన్నిధిలో మనం అందరూ కూడా పాలు పంపులు పొందాం. మనం అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చాం. ఎందుకని? మన మనవి దేవుడు ఆలకించాలి, మన ప్రార్థనలో అంగీకారంగా మార్చబడాలని. మరి మన మనవి, మన ప్రార్థన దేవుడు అంగీకరించేటట్లుగా మనము మనవి చేయగలుగుతున్నామా? ప్రార్థన చేయగలుగుతున్నామా? పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని ఈ దినాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి మనవి చేస్తే దేవుడు అంగీకరించును అని రాయబడింది. చూద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వాక్యాల్లో అతని గురించి రాయబడి ఉంటుంది. చదువుతారా? ఎబేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడయ్యుండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబేజు అని పేరు పెట్టెను. ఎబేజు ఇజ్రాయేలీయులు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపక దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఆమేన్. ఇప్పుడు నేను చదువుతున్నాను, వినండి. అందులో రాయబడిన ఒక మంచి మాట చివరిగా రాయబడినది కదా. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. నేను ఇలా చదువుతున్నాను, మీరు కూడా ఇలా చదువుకోండి. దేవుడు రాహులు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. మీరు చదువుకున్నారా? మీ పేరు పెట్టుకొని చదువుకోనండి. దేవుడు రాహుల్ మనవి చేసిన దాన్ని అతనికి దయచేసును. మీ పేరు పెట్టుకొని మీరు చదువుకోండి, నా పేరు కాదు. చదువుకున్నారా? దేవుడు నీవేదైతే ప్రార్థన చేస్తున్నావో, నువ్వేదైతే మనవి చేస్తున్నావో దానిని దేవుడు నీకు అనుగ్రహించాలి. ఇక్కడ ఎబేజు గురించి రాయబడింది. ఎబేజు ప్రార్థన చేశాడంట, మనవి చేశారంట. ఆ మనవిని దేవుడు ఏం చేశాడు? అతనికి దయచేసెను. ఏదైతే ఎబేజు దేవుని దగ్గర నిలుచొని ప్రార్థన చేశాడో, మనవి చేశాడో అది అతనికి ఏం చేశాడు? దయచేశాడు, అనుగ్రహించాడు. తాను ఏదైతే దేవుని సన్నిధిలో నిలుచొని మనవి చేశాడో ఆ మనవిని దేవుడు అతనికి అంగీకరించి ఆలకించి అద్భుతమైన కార్యాన్ని ప్రభు అతని జీవితంలో చేయడం ప్రారంభించాడు. అయితే అతని పేరేంటి? ఎబేజు. ఏం పేరు అది? ఎబేజు. ఎబేజు అంటే అర్థం ఏంటి? వేదన. ఏంటిది అది? వేదన. తన తల్లి అతనికి పెట్టిన పేరేంటో తెలుసా? వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. వేదన అనే పేరు పెట్టింది. మరి ఆమె ఏం కష్టపడిందో, ఏ ఇబ్బంది పడిందో, ఏ బాధపడిందో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఆ బిడ్డను కనేటప్పుడు ఆ బిడ్డ ద్వారా ఆమె పడిన వేదనను బట్టి అక్కడేమని రాయబడింది? వేదన పడి అతని కంటిని
అతని తల్లి అతనికి ఎబేజు అని పేరు పెట్టింది. ఎబేజు అంటే వేదన. ఒకవేళ మీరు నా దగ్గరకు వచ్చి అయ్యా మా కుమారుడికి ఒక మంచి పేరు పెట్టండి, లేకపోతే నా మనవడికి ఒక మంచి పేరు పెట్టండి అంటే నేను ఎబ్బేజు అని పేరు పెడితే మీరు ఊరుకుంటారా? సరే ఎబ్బేజు అని పేరు పెట్టాను, ఇప్పుడు మీరు అడుగుతారుగా ఎబ్బేజు అంటే ఏంటయ్యా పాస్టర్ గారు అర్థం ఏంటి అని అంటే, ఏం లేదమ్మా ఎబ్బేజు అంటే వేదన అని పెట్టాను అనుకోండి, వేదన అండి అని అన్నాను అనుకోండి, మీరు ఎలా ఉంటారు? ఇంక నా మీద ఇంక నేను ఉండాలా? ఏం చేస్తారు? ఇంక బాంబు పెట్టి లేపేస్తారు నన్ను. ఏమనుకొని పెట్టినాడు పాస్టర్ గారు మాకు? మేము ఎట్టగానే పడుతున్నాం పాస్టర్ గారికి. మా బిడ్డ వేదన కలిగించేవాడా? మా బిడ్డ ఇలాంటి బిడ్డ ఎబ్బేజు అని ఎందుకు పెట్టాడు పేరు అంటారు మనం. పిల్లరా, ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. తల్లి ఒక్కరోజు పడిన బాధను బట్టి, తనకు వేదనని కలగడాన్ని బట్టి కుమారుడికి ఏం కలగజేసింది? ఏమని పేరు పెట్టింది? వేదన. అరే వేదన. ఎక్కడికి పోయినా వాడిని చూసిన వాళ్ళందరూ నువ్వు వేదన వాడురా, నువ్వు బాధను కలగజేసిన వాడురా, నువ్వు కష్టాన్ని కలగజేసిన వాడురా, నీ ద్వారా నీ తల్లి కన్నీరు కార్చింది అని రకరకాలుగా మాట్లాడుంటారుగా, రకరకాలుగా పిలుచుంటారుగా. మరి ఆ పేరును బట్టి, ఆ మాటను బట్టి ఏ రోజు కూడా ఎబ్బేజు కృంగిపోలేదండి. మీరు ఇక్కడ బాగా వినాలి. ఎబ్బేజును దేవుడు తల్లి ఏమని పిలుస్తుంది? ఎబ్బేజు అని పెట్టింది. అంటే వేదన పుత్రుడు, వేదన కలగజేసిన వాడు అని తల్లి పెట్టింది. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఒక్కరోజు పడిన బాధను బట్టి తల్లి పేరు పెడితే, తాను ప్రతిరోజు జీవించిన దానిని బట్టి దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా? నీవు ఘనుడివి అని పేరు పెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తల్లికి ఎలా పుట్టాడు? వేదన కలగజేసేవాడిగా పుట్టాడు. కానీ దేవుడు అతన్ని ఏమని పిలుస్తూ ఉన్నాడు? ఏమనుంది అక్కడ? ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడు. మనమేం చేస్తాం? ఒక చిన్న కలంకం మనలోకి వచ్చింది అనుకోండి, ఒక చిన్న వేదన మనలో కలిగింది అనుకోండి, మనం ఏమంటాం? నా జీవితం బాగలేదండి, నా జీవితమే బాగలేదు. ఏం బాగలేదు? నా జీవితమే బాగలేదు. ఏం బాగలేదు? ఇంకా చెప్పరే. నా రాత బాగలేదు, నా జీవితం వింటే మా అమ్మ చిన్నప్పటి నుంచి నువ్వు ఇలాంటి వాడివేరా, నీ బతికి ఇలాంటిదే, నీకు అదృష్టం లేదు, నువ్వు దురదృష్టవంటివి, నువ్వు దురదృష్టవంతుడివి అని చెప్పి నిజంగానే నాకు ఏం లేదు, అదృష్టమే లేదండి, నాకు దురదృష్టమేను. కొంతమంది చూడండి, ఏదైనా ఉంటే దాన్నే పెట్టుకుంటుంటారు మనసులో. ఇంక నా బ్రతికింతేను, నా జీవితం ఇంతే, నేను ఇట్లాగే బ్రతకాలేమో, నేను ఇట్లాగే ఉండాలేమో, నేను ఇలాగే కొనసాగించబడాలేమో, నా జీవితంలో ఏ రోజు కూడా అదృష్టం లేదు, ఇంక నా జీవితం వేదనతోనే ఉంటుంది, ఇంకా అక్కడే నిలిచిపోతారు మన వాళ్ళు. ఏదైనా ఒక చిన్న కలంకం వచ్చింది అనుకోండి. ఎబ్బేజుకు ఉన్న కలంకం ఏంటి? వేదన అని పేరు పెట్టింది. కానీ ఏ రోజు కూడా అతను అలా భావించుకోలేదు, తన జీవితాన్ని మార్చుకున్నాడు దేవుడిలో ఉండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనమైతే ఏం చేస్తున్నాం? ఎవరైనా ఏదైనా అన్నారు అనుకోండి, ఇంకా అదే బాధలో కూర్చొని ఉంటాం. ఏమండి, ఎవరైనా ఏదైనా అన్నారు అనుకోండి, ఇంకా అక్కడి నుంచి లేచిరాం, ఇంకా అక్కడే కూర్చొని ఉంటాం. ఎవరైనా బాధ పెట్టారనుకోండి, ఇంకా ఆ బాధ నుంచి బయట రాం మనం, ఇంకా అక్కడే కూర్చొని నన్ను ఇట్ట బాధ పెట్టినారు, నన్ను ఇట్ట అన్నారు, నేను ఎంత ప్రేమించిన వాళ్ళనే, నేను ఎంత బాగా చూసుకున్న వాళ్ళనే, అయినా సరే నన్ను ఏం చేశారంట? చెప్పరే, ఏం చేశారండి? ఎవరు బాధ పెట్టింది మిమ్మల్ని? నిన్ను ఎవరైనా బాధ పెట్టని, కానీ నువ్వు అక్కడే కూర్చొని ఉండొద్దు, నువ్వు దాంట్లో నుంచి బయటికి రావాలి. ఏమండి, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నన్ను అందరూ బాధ పెట్టేవాళ్ళే, నేను ఎంత ప్రేమిస్తానో. ఈ సుత్తు డైలాగులు వేస్తుంటారు కొందరు, వేస్తుంటారు. ఏమని? నేను ఎంత ప్రేమించానో చెప్పరే. ఏం చేస్తుంటావు? అంతగా నన్ను బాధ పెట్టారయ్యా, అంతగా నన్ను కృంగదీసేసినారయ్యా, అందుకే నేను ఎవరిని ప్రేమించను, అందుకే నేను ఎక్కువ ఇష్టపడను. నువ్వు అక్కడే కూర్చొని ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదండి. ఎబ్బేజు వేదన పుత్రుడే, కాదనట్లేదు, కానీ అదే వేదనలో ఉన్నాడా? నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నేను బాధలకే పరిమితమయ్యాను, నేను వేదనకే పరిమితమైపోయాను, నేను కన్నీటికే పరిమితమైపోయాను అని అక్కడే కూర్చోలేదు. దేవుడు అతన్ని గొప్ప చేయడం ప్రారంభించాడు. ఆమేన్.
అందుకని దేవుడు ఏం మాట్లాడో తెలుసా? దేవుడు ఎబ్బేజు గురించి మాట్లాడుతూ, ఎబ్బేజు నీ తల్లి నీకు వేదనాన్ని కలగజేసిందేమో, వేదనని పేరు పెట్టిందేమో, నేను మాత్రం నేనేం చేస్తున్నాను తెలుసా? గనుడుగా మారుస్తూ ఉన్నాను. ఆమేన్. ఎబ్బేజును దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడు? ఏమని పిలుస్తూ ఉన్నాడు? గనుడుగా పిలుస్తూ ఉన్నాడు. అసలు దేవుడు ఎబ్బేజును గనుడుగా పిలవడానికి గల కారణం ఏంటి? వాక్యంలో ఇలా రాయబడి ఉంది. 1 సమూయేలు 2:30 నన్ను గణపరుచు వారిని, వెరీ గుడ్, నన్ను గణపరుచు వారిని నేను గణపరిచెదను. ఎబ్బేజు దేవుని గణపరిచాడు కనుకనే ఇప్పుడు ఏమయ్యాడు? ఎబ్బేజు కూడా గణపరచబడ్డాడు. మరి నువ్వు దేవుడిని గణపరిస్తే దేవుడు కూడా నిన్ను గణపరచడం ప్రారంభిస్తాడు. దేవుడు మనల్ని గణపరచాలి అని అంటే మనం ముందుగా ఏం చేయాలో తెలుసా? దేవుడిని గణపరిచే వారిగా ఉండాలి. ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలి? దేవుని మొదటగా మనం గణపరచాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని గణపరుస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి మొదటి స్థానం ఇస్తావో, దేవుడు కూడా నిన్ను గణపరచడం ప్రారంభిస్తాడు. మనం దేవుని గణపరచకుండా దేవుడు నన్ను గణపరచాలి అంటే ఎట్లాగా? అందుకని పెద్దలు ఒక మాట అన్నారు, మర్యాద ఏందంట, ఎట్లా వస్తుందంట? మర్యాద ఎట్లా వస్తుంది? నువ్విస్తే నీకు వస్తుంది. మర్యాద ఇచ్చి పుట్టుకలోనే ఉంది. మరి నువ్వు దేవుని గణపరిస్తే దేవుడు కూడా నిన్ను గణపరుస్తాడు. మరి దేవుని గణపరచగలుగుతున్నావా? దేవుని గణపరిచే స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? దేవుని గణపరిచే ఆ స్థానంలో, ఆ పరిస్థితుల్లో నేను ఉండగలుగుతున్నానా? ఎబ్బేజు వేదన పుత్రుడే, కానీ ఎబ్బేజును దేవుడు ఏమేమి పిలిచాడో తెలుసా? గనుడుగా పిలుస్తూ ఉన్నాడు. మరి ఆ ఘనత మనం పొందాలి అని అంటే మనం ఏం చేయబడాలో తెలుసా అండి? మనం ఏం చేయబడాలి? దేవుడిని గణపరిచేవారిగా ఉండాలి. మరి ఎక్కడ మనం దేవుని గణపరచగలుగుతున్నాం? ఎప్పుడు మనం దేవుని గణపరచగలుగుతున్నాం? నేను రాత్రి ఒక మాట చెప్పాను మీకు, ఒక పరీక్ష పెట్టాను. ఏంటిది? దినవృత్తాంతంలో 1వ గ్రంథం నుంచి 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు చదవండి అని చెప్పాను. అక్కడ చాలామంది పేర్లు మీరు చదువు ఉంటారు కదా, ఇంచుమించు దగ్గర 900 పేర్లు ఉంటాయి. 900 పేర్లు ఉన్నాయి. మీరు మరలా రెండోసారి చదివినట్టున్నారు. ఒక్క పేరే ఒకసారి, అంటే అక్కడక్కడ 2 పేర్లు రాయబడి ఉంటాయి. ఒకే పేర్లు మరలా అతని కుమారులు అని రాస్తుంటారు. అక్కడ మీరు గమనించాలి. అయితే సరే, మొత్తానికి ఇన్ని పేర్లు ఉన్నాయి కదా, మీరు చదివారు, మంచిది. మీరు ఎక్కడైనా గమనించారా? ఎక్కడైనా దేవుడు ఆగాడా? ఇంత పెద్ద వంశావళి, అంత పెద్ద వంశావళిలో ఎవరి దగ్గర దేవుడు ఆగకుండా ఎబ్బేజు దగ్గర మాత్రమే ప్రభు ఆగాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎబ్బేజు దగ్గర ఆగి నిదానించి ఎబ్బేజు గురించి దేవుడు రాయడం ప్రారంభించబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? అతన్ని దేవుడు గణపరిచాడు. దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ అంటే ఎబ్బేజును గణపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని గణపరచాలి అని అంటే, ఇంతమంది జనసమూహంలో దేవుడు నిన్ను మాత్రమే గణపరచాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి? దేవుడిని గణపరచాలి. దేవుని గణపరచాలంటే ఏం చేయాలి? దేవుని గణపరచాలంటే ఒక షామేను కూడా తెచ్చి చెప్పండి అండి, షామేను కూడా తెచ్చి సన్మానం చేయాలా దేవుడికి? చెప్పరే. దేవుని గణపరచాలంటే ఏం చేయాలి? నాకు తెలియక అడుగుతున్నాను. ఏం చేయాలా? దేవుని గణపరచాలంటే, దేవుని గణపరచాము, నేను దేవుని గణపరిచాను అని అంటే ఏంటి అర్థం? దేవుడికి ఇష్టంగా ఉండాలి, ఒకరేమో ఆరాధించాలి, ఒకరేమో ప్రేమించాలి, రకరకాలుగా చెప్తున్నారు. నేను ఒక మాట చెప్పనా? నువ్వు నిజంగా దేవుని గణపరుస్తున్నావు అంటే, గౌరవిస్తున్నావు అని అంటే, నీవు దేవుని కంటే ముందు దేవుని సంఘానికి రావాలి. అందరికంటే ముందు నువ్వు రావాలి. ఆరాధన ఎన్ని గంటలకు నాయనా? 10 గంటలకి. 10 గంటలకు అన్నప్పుడు నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు? ఆరాధన ప్రార్థన ప్రారంభించిన తర్వాత వస్తున్నావా? చెప్పండి అండి. బుధవారం ప్రార్థనకు వస్తున్నావా? గురువారం ప్రార్థనకు వస్తున్నావా? శనివారం ప్రార్థనకు వస్తున్నావా? లేదే. కారణం ఏంటంటే నువ్వు దేవుని కనపరచట్లేదు. ఆయన వస్తే నాకు ఈరోజు జలుబు వస్తే కర్చీఫ్ తెచ్చుకో, లేకపోతే సిట్రజిన్ ట్యాబ్లెట్ వేసుకో. నీకు జలుబు వచ్చిందనో, నీకు తలకాయ నొప్పి వచ్చిందనో, నువ్వు ప్రతిదానికి ఒక్కొక్క దానికి సాకులు చెప్పుకుంటూ, నాకు ఈరోజు పని కుదరలేదు, నేను రాలేకపోయినాను, నా వల్ల కాలేదు, లేకపోతే చెప్పండి ఇంకా
పలానామతో నాకు ఏముంది గొడవ, పలానామతో గొడవ కొట్టుకున్నాము, పలానోళ్ళతో నేను మాట్లాడలేదు, పాస్టర్తో మాట్లాడలేదు, అందుకని ప్రార్థనకు రావట్లేదు. రాబాక, నువ్వు నా కోసం వస్తున్నావా? నువ్వు దేవుని గణపరచు. నువ్వు నన్ను గణపరచాల్సిన అక్కర్లేదు. నువ్వు దేవుని గణపరచగలుగుతున్నావా? నువ్వు దేవుని గణపరుస్తున్నావు అని అంటే అది క్రియారూపంగా చూపించడం ఏంటో తెలుసా? ప్రార్థన జరిగేటప్పుడు ప్రతి సమయానికి నువ్వు పాటించగలుగుతావు, ప్రతి దాంట్లో పాలు పంపులు పొందగలుగుతావు. అట్లా కాదు, నేను రాను, ఆదివారమే వస్తా. ఎప్పుడు ఆదివారమే నువ్వు వస్తున్నావంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా వినండి, మీకు అర్థమయ్యే రీతిలో. మన ఊరు ఎమ్మెల్యే వచ్చాడు అనుకుందాం. మన ఊరి ఎమ్మెల్యే వచ్చినప్పుడు మీరందరూ వెళ్తారా వెళ్ళరా? వెళ్ళారు అని అంటే కారణం ఏంటి? ఆయన్ని గౌరవించి ఘనపరిచి ముందుగా మనం అక్కడికి వెళ్తారా వెళ్ళరా? కొన్నిసార్లు చూడండి, ఆయన వచ్చేది ఆలస్యమైనా సరే వీళ్ళు వెళ్తారా వెళ్ళరా? ముందు వెళ్తారు. కారణం ఏంటంటే ఒక మనిషిని నువ్వు గణపరుస్తున్నావే, మరి దేవుని ఎక్కడ నువ్వు గణపరచగలుగుతున్నావు? ఎబ్బేజును దేవుడు గణపరచడానికి ఎబ్బేజు గణపరచబడడానికి గల కారణం ఏంటంటే మొదటిగా అతను ఏం చేశాడు? దేవుణ్ణి గణపరిచాడు. ఆ గణపరచడాన్ని బట్టే దేవుడు అతని చేసిన మనవిని ఏం చేశాడు? దయచేసెను అని రాయబడి ఉంది. మరి నీవు చేసే మనవి దేవుడు దయచేయాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుడిని గణపరచాలి. నువ్వు దేవుడిని గణపరిస్తే నువ్వు ఏదైతే మనవి చేస్తున్నావో ఆ మనవిని దేవుడు వినడం ప్రారంభిస్తాడు. దేవుడు నీ మనవి వినాలి అని అంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడిని గణపరచాలి. మరి ఎక్కడ మనం మనవి చేయగలుగుతున్నాం? ఎక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాం? అసలు ప్రార్థన మనలో ఉందా? ఆ ప్రార్థన జీవితాంతో మనం నడిపించబడగలుగుతున్నామా? ఆ మధ్య ఓ పెద్ద సభ జరిగిందంట. ఆ సభలో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారంట. మీరు వినుంటారు చాలాసార్లు. బిల్లాగిరహం గారిని అడిగారంట, అయ్యా నీవు ఇంతగా ఆశీర్వదించబడడానికి, ఇంతగా విస్తరించబడడానికి కారణం ఏంటి అని అంటే ఒక 3 ఉన్నాయ్యా అన్నాడంట. ఆ మూడు ఏంటంటే ఒకటి ప్రార్థన అన్నాడంట, రెండోది అది కూడా ప్రార్థనే అన్నాడంట, మూడోది అది కూడా ప్రార్థనేనయ్యా. ఆ ప్రార్థనే దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించిన కారణంగా మార్చింది అని చెప్పాడంట. మరి ఎంతవరకు మనం దేవుని సన్నిధిలో కూర్చొని మనవి చేయగలుగుతున్నాం, ప్రార్థన చేయగలుగుతున్నాం? మనం ప్రార్థన చేసే సమయం ఉందా మనకు? కుటుంబ ప్రార్థన ఉంటుంది ఏమండి, కుటుంబ ప్రార్థన ఉంటుంది, ఆ తర్వాత సహవాస ప్రార్థన ఉంటుంది. ఈ ప్రార్థనలన్నీ నువ్వు చేస్తూ ఉన్నావు, కాదనట్లేదు. మరి ఎంతవరకు నువ్వు దేవునితో కలుసుకునే సమయంలో నువ్వు ఉండగలుగుతున్నావు? ఎంతవరకు దేవునితో సహవాసం చేయగలుగుతున్నావు? ఎంతవరకు దేవునికి సమయాన్ని కేటాయించగలుగుతున్నావు? నిజంగా మనం దేవునితో కలుసుకోగలుగుతున్నావా? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో సహవాసం చేయడం, దేవుని దగ్గర కలుసుకోవడం, దేవునితో మాట్లాడడం, దేవునికి సమయం ఇవ్వడం. ఎంతవరకు నువ్వు దేవునితో సమయం ఇవ్వగలుగుతున్నావు? ఎంతవరకు నువ్వు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎంతవరకు దేవునితో ఒక బాంధవ్యం కలిగి నడిపించబడగలుగుతున్నావు? కుటుంబ ప్రార్థన ఉంది, ఉదయం సాయంత్రం ప్రార్థన ఉంది. అయితే నీ వ్యక్తిగతంగా నువ్వు దేవునికి ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎంతవరకు దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నాము? చెప్పండి. మనం దేవునితో ఆ సంబంధాన్ని కలిగి ఉంటున్నామా? దేవునితో స్నేహం చేయగలుగుతున్నామా? దేవునితో ఒక సహవాసం కలిగిన ఒక స్థలం నీకుందా? ఏమండి, అన్నిటికీ మనకు సమయాలు ఉంటాయి, కానీ దేవునితో సహవాసం గడిపే సమయం మాత్రం మనకు ఉండదు, ఒక సహవాసం ఉండదు. దేవుడు నువ్వు కలుసుకునే ఒక స్థలం నీకు ఉండాలండి. అర్థమైందన్నమాట. చెప్పండి, దేవుడు నువ్వు కలుసుకునే ఒక స్థలం నీకు ఉండాలి, ఒక రహస్యమైన స్థలం ఉండాలి. అందుకే మత్తయి సువార్తలో ఉంది కదా, ప్రార్థన గురించి చెప్తూ, రహస్యమందు చూచుచున్న నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అని అంటే ఆ రహస్య స్థలములో నువ్వు వెళ్ళాలి. ఆ రహస్య స్థలము మనకుందా? రహస్య స్థలంలోనికి వెళ్ళి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుని దగ్గరికి వెళ్ళి మనవి చేయగలుగుతున్నామా? చెప్పండి. నాకంటూ ఒక రహస్య స్థలం ఉందండి దేవునితో మాట్లాడడానికి. అన్నిటికీ రహస్య స్థలాలు ఉంటాయి మనకు, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవునితో మాట్లాడడానికి, దేవునితో రహస్యంగా గడపడానికి మాత్రం మనకు సమయం ఉండదు. ఆ స్థలం మాత్రం మనకు ఉండదు. ఉంటుందా?
నన్ను వినండి, నన్ను చూడండి, నా మాటలు వినాలి మీరు బాగా. దేవుడితో గడిపే ఆ సమయము, దేవుడితో నిలిచే సమయము, దేవునితో రహస్యమైన ఆ స్థలం మనకుందా? చూడండి, మీరు బైబిల్ బాగా గమనించగలిగితే దేవుడు ఏదేను వనంలోనికి వచ్చాడు, ఏదేను తోటలోనికి వచ్చాడు. ఏదేను తోటలోనికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడిన అద్భుతమైన మాట ఇది, నాకు చాలా ఇష్టమైన మాట. ఏంటంటే 3వ అధ్యాయం 9వ వాక్యంలో దేవుడు ఏదేను తోటలోనికి వచ్చిన తర్వాత దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అంటాడు. అవునా? ఏమన్నాడు ఆదాముతో? ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటే అసలు దేవుడికి తెలియదా ఎక్కడుండేదో? ఆదాము ఎక్కడున్నాడో, ఎక్కడ నివసిస్తున్నాడో, ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో దేవుడికి తెలియదా? మరి దేవుడికి తెలుసు. దేవుడికి తెలిసినా సరే దేవుడు ఏమడుగుతున్నాడు? ఆదాము అని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని అంటే అర్థం ఏంటి? నా పాయింట్ మీకు అర్థమైందా? తోటలోనికి వచ్చాడు దేవుడు, ఆదాముని పిలిచి ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటే ఏంటి అర్థం? ఆదాము అక్కడ లేడని అర్థం. ఇప్పుడు సాయంత్రం అవగానే తండ్రి ఇంటికి వచ్చాడు అనుకోండి, డ్యూటీ ముగించుకొని వచ్చిన తర్వాత మాయ్ పిల్లోడు ఎక్కడా? పిల్లోడు లేడే. అప్పుడు ఆ పిల్లోడిని అరుసి పిలిచిన తర్వాత వాడు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే వీడు ఎక్కడ లేడనేగా. కలుసుకునే స్థలం ఏంటి? తండ్రి కలుసుకునే స్థలం ఏంటి? ఇల్లు. మరి దేవుడు కలుసుకునే స్థలం ఏంటి? ఏదేను తోటలో ఒక రహస్యమైన స్థలం ఉంది ఇద్దరికి, ఆదాముకి దేవుడికి ఒక రహస్యమైన స్థలం ఉంది, వాళ్ళిద్దరు మాట్లాడుకునే స్థలం. మరి దేవుడు వచ్చినప్పుడు ఎవరు లేరు ఇక్కడ? ఆ రహస్య స్థలంలో ఎవరు లేరు? వెరీ గుడ్, ఎవరు లేరు? ఆదాము లేడు. మరి రహస్య స్థలంలో దేవుడు ఉన్నాడు కానీ మనం ఉండట్లేదు. ఆ రహస్య స్థలంలో ప్రార్థన చేసుకునే సమయంలో, ప్రార్థన అనే సమయానికి ఆ రహస్య స్థలంలో మనం లేకుండా పోతున్నాం. మనకుందా అది? ఆ రహస్య స్థలంలో మనం లేకుండా పోతున్నామండి. అందుకనే మన మనవి దేవుడు అంగీకరించలేకపోతున్నాడు. ఎంతవరకు దేవునితో గడపగలుగుతున్నాం? మన ఆధ్యాత్మిక జీవితంలో అన్నిటికంటే మొదటైన మెట్టు ఏదయ్యా అంటే ప్రార్థన జీవితం. అది లేకపోతే మనం ఏది కూడా సాధించలేం, ఏది కూడా పొందుకోలేం, ఏది కూడా జయించలేం. మరి ఎంతవరకు నీవు దేవునితో గడుపుకునే ఒక రహస్యమైన స్థలంలో నీవు ఉండగలుగుతున్నావు? ఆ రహస్య స్థలం మనకుందా? ఆ రహస్య స్థలంలో మనం జీవించగలుగుతున్నామా? దేవునితో ఒక సహవాసం చేయగలుగుతున్నామా? నా దేవుని ప్రియులారా, ఒక వేదన కలిగించే వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు అని అంటే గనుడుగా మార్చబడిపోయాడండి. మనం చాలామందికి వేదన కలిగించే వాళ్ళగా ఉండొచ్చేమో, మన ద్వారా ఇతరులు బాధపడేటట్లుగా ఉండొచ్చేమో, లేకపోతే మన ద్వారా నేను వాళ్ళకి ముల్లండి, వాళ్ళకి బాధండి, వాళ్ళకి ఇలా ఉన్నానండి, అలా ఉన్నానండి అని అనుకుంటూ నువ్వు అక్కడే బ్రతకొద్దు. దేవుడు నిన్ను గనురాలుగా చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. అయితే ఇంతమంది వంశావళిలో ఎబ్బేజును మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు రాయించడానికి అద్భుతమైన కార్యం ఏంటంటే అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఎలా మనవి చేశాడు? ఏమని ప్రార్థన చేశాడు? ఎలా ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు? నా దేవుని ప్రియులారా, మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వినాలండి. వింటున్నాడా మనం ప్రార్థన చేసేది? చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. యోబు 12వ అధ్యాయం 3వ వాక్యం. అక్కడ చూడండి, దేవునికి మొరపెట్టి అది ప్రత్యుత్తరములు పొందిన వాడనైనా నేను. అంటే దేవునికి మొరపెట్టాడు యోబు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొరను విన్నాడు. ఆ మొర అతని జీవితంలో ఏం జరిగింది? అంగీకరించబడింది, నెరవేర్చబడింది. మరి దేవుని సన్నిధిలో మనం మొర పెడితే, మనం ప్రార్థన చేస్తే ఆ మొరకు ప్రత్యుత్తరం రాగలుగుతుందా? మనం ప్రార్థన చేస్తున్నాం చాలా వాటి కోసం ప్రార్థన చేస్తుంటాం కదా, అనేక అంశాలు ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఆ ప్రార్థనకు తగిన జవాబు దేవుని దగ్గర నుంచి రాగలుగుతుందా?
ఆ ప్రార్థనకు తగిన జవాబుని మనం పొందుకోగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాం, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి 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 దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పటికీ దానికి తగిన ప్రతిఫలాన్ని, దానికి తగిన ప్రత్యుత్తరాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? యోబు అంట ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు. ఆ మొరపెట్టి అక్కడికే నిలిచిపోయింది. అది ఏమంటున్నాడు? దానికి తగిన ప్రత్యుత్తరాన్ని నేను పొందుకున్నానయ్యా. మరి ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ఆ మనవి దేవుడు మనకు దయచేశాడా? ఎందుకు దయచేయలేకపోతున్నాడు? అయితే ఎబ్బేజు జీవితంలో దేవుడు అతని మనవి అంగీకరించి అతనుకు దేవుడు ఆ మనవిని దయచేయడానికి గల కారణం ఏంటి? ఎలా ప్రార్థన చేశాడో విందాం. హల్లెలూయా. చక్కగా వినాలి. మొదటిగా చూద్దాం, ఎబ్బేజు ఎలా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను దేవుడు అతను మనవి చేసిన దాన్ని దేవుడు అతనికి దయచేశాడు అన్నారు. ఎలా ప్రార్థన చేశాడు కొంచెం ఈరోజు మీరు స్పష్టంగా వినాలి. మొదటి మాట చూద్దాం. అక్కడే చూడండి, చదవండి. దినవృత్తాంతం మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం నుంచి. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి, చాలండి అక్కడికి చాలు. ఎబ్బేజు అంటారు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఇలా మొరపెడుతున్నాడు, ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? అతని మనవి దేవుడు ఎందుకు విన్నాడు? అతని మనవి చేసిన దానికి దేవుడు ఆలకించడానికి గల కారణం, దేవుడు దయచేయడానికి గల కారణం ఏంటంటే అక్కడ రాయబడిన మాట ఏమనుంది? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి. ఏంటిది అది? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి అంటే లోతైన అర్థం ఏంటో తెలుసా? అయ్యా, నా ప్రయత్నములతో కాదు, నా ప్రణాళికతో కాదు, నా బలముతో కాదు, నా జ్ఞానంతో కాదు, నా శక్తితో కాదు అయ్యా, దేవుడు ఏది అనుగ్రహించునో, నువ్వు ఏదైతే నాకు అనుగ్రహిస్తావో అందులో తృప్తిగా జీవించాలి, అందులో తృప్తిగా నేను బ్రతకాలి అని దేవుని సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నాడు. అర్థమైందన్న మాట? మరొకసారి వినండి. నా ప్రయత్నములు కాదు, నా ప్రణాళిక కాదు, నా ఆలోచన, నా జ్ఞానము, నా బలము ఇవేవి కాదయ్యా, నీవు ఏదైతే నాకు అనుగ్రహిస్తావో అందులో తృప్తిగా నేను జీవించాలి అని ప్రార్థన చేస్తున్నాడు. గనుకనే దేవుడు ఏమంటారు అక్కడ? అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసును అంటే ఇలా ప్రార్థన చేశాడు అతను. ఏమని? నా ప్రయత్నాలు కాదయ్యా, నా బలము కాదయ్యా, నా జ్ఞానం కాదు, నా శక్తి కాదు, లేకపోతే నాకున్న హోదా బట్టిని కాదు, కానీ ఇదిగో ప్రభువా, నీవు నాకు ఏది అనుగ్రహిస్తావో అందులో నేను తృప్తిగా బ్రతకాలి, అందులో నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి అలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ప్రభువా, నీవు నాకు ఏది అనుగ్రహిస్తావో దాంట్లో నేను తృప్తిగా బ్రతకాలయ్యా, ఇది లేదు అది లేదని నేను ఆలోచించకూడదు. ప్రభువా, నువ్వు నాకు ఏదైతే అనుగ్రహిస్తావో, ఏదైతే నీ ద్వారా నేను పొందుకున్నానో దానిలో నేను సంతృప్తిగా ఉండాలి, దాంట్లో నేను దీవెనకరంగా ఉండాలి, దాని ద్వారా తృప్తికరమైన జీవితాన్ని నేను పొందుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేసేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మనవి విని ఆయన ఏం చేస్తాడు? దాన్ని నెరవేర్చడం ప్రారంభిస్తాడు. ఆమేన్. మరి అలాంటి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఏమండి, అలాంటి ప్రార్థన చేసేవారిగా మనం ఉండగలుగుతున్నామా? ఆశీర్వాదం అంటే ఏంటి? ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాను, నేను ఆశీర్వాదాన్ని పొందుకున్నాను, నేను ఆశీర్వాదాన్ని చూశాను, ఆశీర్వాదం నాలోనికి వచ్చింది, ఆశీర్వదించబడ్డాను అని నువ్వు ఎలా చూపించగలుగుతావు? ఈరోజు మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను ఆశీర్వదించబడ్డాను అని అంటే నువ్వు ఎలా చూపించగలుగుతావు? నేను ఆశీర్వదించబడ్డాను అని అంటే మిద్ది మీద మిద్ది కడితే ఆశీర్వాదమా? లేకపోతే నీకు ఒక 2-3 బిడ్డలు కంటే ఆశీర్వాదమా? లేకపోతే నువ్వు 4-5 స్థలాలు కొనేస్తే ఆశీర్వాదమా? లేకపోతే 5-6 సవర్లు బంగారం కొనితే ఆశీర్వాదమా? ఏంటిది ఆశీర్వాదం? నువ్వు ఎలా చూపించగలుగుతావు నేను ఆశీర్వదించబడ్డానని? నువ్వు ఆశీర్వదించబడ్డానని ఎలా అనుకుంటున్నావు అంటే ఇంటి మీద ఇల్లు కడితే ఆశీర్వాదం, 4-5 స్థలాలు కొనితే ఆశీర్వాదం, లేకపోతే ఇతరులకు లేనిది నేను కొనుక్కుంటే నాకు ఆశీర్వాదం అనుకుంటున్నావు. అది కాదు ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటయ్యా అని అంటే నీవు ఆశీర్వదించబడాలి అని అంటే ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా?
ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? నీవు ఆశీర్వాదం పొందుకుంటే అది నీ ఇతరులకు కూడా రావాలి. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడ్డావు, నువ్వు ఇంటి మీద ఇల్లు కట్టావు, నీతో పాటే ఒక విశ్వాస మందిరానికి వస్తుంది, నీతో పాటే ఒక అక్క ఒక అన్న మందిరానికి వస్తున్నారు, నీతో పాటే ఉంటున్నారు. మరి నువ్వు ఇల్లు కట్టే వాళ్ళు ఇల్లు కట్టలేదు అంటే ఆశీర్వదించబడకున్నట్ట? నా మాట అర్థమవుతుందా? నువ్వంటే ఇల్లు కట్టావు, నువ్వంటే కారు కొన్నావు, నీకు కావాల్సిందేదో తెచ్చుకున్నావు, మరి నీతో పాటే ఎన్నో రోజులుగా మందిరానికి వస్తున్నారు, మరి వారికి ఇల్లు లేదు, వారికి కారు లేదు, లేకపోతే వాళ్ళకి స్థలాలు లేవు, వాళ్ళకి బంగారం లేదు, ఇప్పుడు వారు ఆశీర్వదించబడకుండా ఉన్నట్ట? ఏంటి అసలు ఆశీర్వాదం అంటే? ఎలా చూపించగలుగుతాం? ఏమండి, ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నామో తెలుసా? మనం అందరం ఆశీర్వాదం అంటే ఏంటంటే మన ఆశలను తీర్చుకొని వాటిని ఆశీర్వాదం అంటున్నాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నామంటే మన ఆశలు తీర్చుకొని అది ఆశీర్వాదం అనుకుంటున్నాం. అయ్యా నా కొడుక్కి అమెరికా పోవడానికి, దుబాయ్ పోవడానికి ఏమొచ్చింది? ఏసా వచ్చింది, మేము దేవుడి చేత ఆశీర్వదించబడ్డాం. అదే ఆశీర్వాదం అంటే? అంటే నీ ఆశలు తీర్చుకొని, నీ కోరికలు తీర్చుకొని దేవుడు నన్ను ఆశీర్వదించాడని అనుకుంటున్నాం. ఆ భ్రమలో ఉంటున్నాం. నీ ఆశలు నీ కోరికలు తీర్చుకొని అది ఆశీర్వాదం అంటే తప్పండి. అసలు ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఏమండి, ఆశీర్వాదం ఎప్పుడు ప్రారంభించబడిందో తెలుసా? ఆశీర్వాదం ప్రారంభించబడింది ఎవరి దగ్గర నుంచి అంటే అబ్రహాము దగ్గర నుంచి ఆశీర్వాదం ప్రారంభించబడింది. అందుకనే దేవుడు అబ్రహాముని పిలిచి ఇలా మాట్లాడారు. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రభు అంటారు కదా, చదవండి. 12వ అధ్యాయం. యెహోవా వెళ్ళుము, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఏమన్నాడు? ఆశీర్వాదం అంటే నీతోనే ఉంటుందయ్యా. నువ్వు మిద్ది మీద మిద్ది కడతావు, నువ్వు కారు కొంటావు, నువ్వు స్థలాలు కొంటావు, బంగారం కొంటావు అని చెప్పాడా దేవుడు. ఆశీర్వాదం అంటే ఏంటి? నువ్వు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ ఆశీర్వాదం ఏమవుతుంది? నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ ఆశీర్వాదం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎంత గొప్ప మాట అండి. కానీ మనం ఏమనుకుంటున్నాం ఆశీర్వాదం అంటే? పాస్టర్ అయ్యా నన్ను దేవుడు చాలా ఆశీర్వదించాడు అనింది ఒక ఆమె. అన్నా, పాస్టర్ అయ్యా నన్ను చాలా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు అనింది. ఎక్కడ ఆశీర్వదించినాడమ్మా అన్నాను. ఆమె అనింది, ఇంటికి తీసుకొని పోయి, రా పాస్టర్ అయ్యా ఎక్కడ ఆశీర్వదించినాడు అంటున్నావు, ఒకసారి నా బీరువా చూడనింది. బీరువాలో ఎవరూ లేవు, ఈ చీరలు మాత్రమే ఉన్నాయి. అదే ఆశీర్వాదం అనుకుంటుంది తల్లి. అదే ఆశీర్వాదం అంటే, అదే దీవెన అంటే. పాస్టరయ్య మా ఇంట్లో 3 బీరువాలు ఉన్నాయి పాస్టరయ్య, 3 బీరువాలకి మావే ఉంటాయి పాస్టరయ్య. ఇదే ఆశీర్వాదం అంటే? అబ్రహామును పిలిచి దేవుడు ఆశీర్వదించి నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటానన్నాడు. ఏమండి, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇది ఆశీర్వాదం అంటే. మనం ఏమనుకుంటాం ఆశీర్వాదం అంటే? ఇల్లు కట్టడమో, ఇంకొకటి చేయడమో, ఇంకొకటి పొందుకోవడమో, మన కోరికలు తీర్చిపడి అవే ఆశీర్వాదం కాదు. నీవు ఆశీర్వదించబడ్డావు అని చూపించుకోవాలి. ఎలా చూపించబడతాం, ఎలా చూస్తాము అని అంటే, ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అని అంటే నీ వలన అనేక మంది ఆశీర్వదించబడాలి. నీ వలన, అమ్మా చెప్పండి, నీ వలన అనేక మంది ఆశీర్వదించబడాలి. నీ ప్రక్కన వారు ఆశీర్వదించబడాలి, నీతో ఉన్నవారు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబీకులు ఆశీర్వదించబడాలి. ఎప్పుడు? నీవు ఆశీర్వదించబడితే అనేక మంది ఆశీర్వదించబడ్డారయ్యా, ఇదే నా ఆశీర్వాదం. మనం చూపించగలుగుతున్నామా? మనం చెప్పగలుగుతున్నామా? నా ద్వారా ఇదిగో ఈ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు, ఇదిగో పలానా అక్క ఆశీర్వదించబడింది, ఆమె ఆశీర్వదించబడింది, ఈమె ఆశీర్వదించబడింది, నా ద్వారానే వీరు ఆశీర్వదించబడ్డారు అని మనం చెప్పగలుగుతున్నామా? మనం ఎంతసేపు ఆశీర్వాదం అంటే మన కోరికలు, మన ఆశలు మనవి తీర్చుకొని ఇవే ఆశీర్వాదం, అబ్బో ఎంతగా ఆశీర్వదించాడో. అది కాదండి ఆశీర్వాదం అంటే. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించబడతావో ఆ ఆశీర్వాదం నువ్వు చూపించాలి అని అంటే నీ వలన అనేక మంది ఆశీర్వదించబడాలి. చెప్పాలి, అయ్యా ఇదిగో పలాని వ్యక్తి ద్వారా మేము ఆశీర్వదించబడ్డాం, పలాని వ్యక్తుల ద్వారా మేము దీవెన పొందుకున్నాం, పలాని వ్యక్తుల ద్వారా మేము ఆశీర్వదించబడ్డాం. ఆశీర్వాదం ఇలాంటి ఆశీర్వాదం మనకు కావాలండి. మరి ఈ ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతున్నామా? ఈ ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతున్నామా? ఆ ఆశీర్వాదానికి తగినట్లుగా మనం జీవించగలుగుతున్నామా?
నేను ఒక మాట చెప్పనా, రక్షణ కంటే మరొక ఆశీర్వాదం వేరొకటి లేదండి. రక్షణ కంటే వేరొక ఆశీర్వాదము ఒక వ్యక్తికి లేనే లేదు. రక్షణే అద్భుతమైన ఆశీర్వాదం. అపోస్తుల కార్యములు 3:26 చూడండి. అపోస్తుల కార్యములు 3:26 మీలో ప్రతివానిని దుష్టత్వం నుండి మళ్ళించటం వలన అది మిమ్మల్ని ఆశీర్వదించడానికి. ఎప్పుడు ఆశీర్వాదించబడతాము అని అంటే, ఎప్పుడు ఆశీర్వాదం వచ్చింది అని అంటే, మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో, దుష్టత్వం నుంచి విడిపించబడ్డామో, లోకములో నుంచి వేరయ్యామో, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టు. అంతకు మించిన ఆశీర్వాదం మరొకటి లేదండి. అంతకు మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. ఆశీర్వదించబడ్డాము అని అంటే ఎప్పుడో తెలుసా? ఎప్పుడు ఆశీర్వదించబడ్డాము? ఎప్పుడైతే మనం రక్షణ పొందుకున్నామో ఆ రక్షణే మనకు గొప్ప ఆశీర్వాదం. అంతేగాని ఇంకొకటో కాదండి. ఆశీర్వదించబడ్డాము అని అంటే ఏంటిది? అది నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో, నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకున్నావో, రక్షణకు మించిన వేరొక ఆధారము, వేరొక ఆశీర్వాదము, వేరొక దీవెన లేదు. రక్షణ పొందిన రోజునే వినాలి మీరు నా మాటలు. రక్షణ పొందిన రోజునే దేవుడు నిన్ను దర్శించి, ఇంకేం అబ్బాయి వస్తావా, వెళ్దాము అని దేవుడు పిలిస్తే, ప్రభువా నేను వస్తానయ్యా, నన్ను తీసుకొని పో అని మనం చెప్పాలి దేవుడితో, అని దేవునితో మాట్లాడాలి. ఇంకేమబ్బాయి నువ్వు రక్షించబడ్డావు కదా, మరి వెళ్దామా అని దేవుడు పిలిచినప్పుడు మనం ఆలోచించకూడదు. ఆలోచిస్తున్నావు, ఆ రోజు నువ్వు పెండింగ్ పెట్టావు అనుకో, ఇంకెప్పుడు పరలోకానికి పోవు. నా మాట అర్థమైందా? బైబిల్లో రాసుకోండి. ఏమన్నా తెలుసా? రక్షించబడినప్పుడు దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు పోకుండా ఆపేసి, ప్రభువా ఇంకొక 4 రోజులు, ఇప్పుడే కదా నేను బాప్తిసం తీసుకున్నాను, ఇప్పుడే కదా నేను రక్షించబడ్డాను, 4 రోజులు మందిరంలో తిరిగి వస్తాను ప్రభువా, లేకపోతే ఇంకేదేదో కార్యక్రమాలు చెప్పి దేవుడికి ఆపేసావు అనుకోండి, ఆ తర్వాత నువ్వు ఇంకెప్పుడు పోలేవు పరలోకానికి. దేవుడు నిన్ను ఎప్పుడైతే రక్షించాడో, ఆ రక్షించబడిన తర్వాత దేవుడు పిలిస్తే వెంటనే వెళ్ళిపోయేవారిగా ఉండాలి. వెళ్ళట్లేదు అని అంటే ఇంకా నీలో ఏదో ఉందని అర్థం, ఇంకా ఏదో కోరికలు నీలో దాచబడ్డాయని అర్థం. ఆ రోజు నీ పాప భారాన్ని విడిచిపెట్టి తేలికైపోయి, అబ్బా ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. నీటిలో మునిగిన తర్వాత, నీటిలో ఒక వ్యక్తి మునిగి బయటకు వచ్చిన తర్వాత అతను ఎలా ఉండాలో తెలుసా? ఏదో ఒక శక్తి నాలో ఉంది, ఏదో ఒక భారాన్ని నేను మోస్తూ ఉన్నాను ఇది వరకు, ఇప్పుడు అదంతా పోయిందయ్యా. ఆ రక్షణలో నేను వెళ్ళి బాప్తిజం పొందుకొని బయటకు వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నానంటే ఇప్పుడు ఏమండి, చాలా సంతోషంగా, చాలా సమాధానకరంగా, చాలా అద్భుతంగా నా బ్రతుకుంది. ఇప్పుడు నేను ఏదైనా చేయగలుగుతాను. ఇంతవరకు చాలా భారాన్ని మోసినట్టు అనిపించింది. ఇప్పుడు ఎప్పుడైతే నేను రక్షించబడి ఆ నీటి బాప్తిజం పొందుకొని బయటకు వచ్చానో, ఇప్పుడు నాలో ఉన్న కల్మషం అంతా కూడా పోయిందయ్యా. ఇప్పుడు చాలా బాగుంది నా బ్రతుకు. ప్రియులారా, ఇలాంటి రక్షణ భాగ్యం కదా మనకు కావాల్సింది. రక్షణ ఎప్పుడైతే మనం పొందుకుంటామో అదే గొప్ప ఆశీర్వాదం అండి. దేవుడు మనల్ని ఈ లోకంలో ఎందుకు ఉంచాడు ఇంకా అని అంటే, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడడానికి. ఇప్పుడు నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవునికి అనేక మందిని పరిచయం చేయాలి. నువ్వు ఏ దీవెనైతే పొందుకున్నావో, ఏ ఆశీర్వాదాన్ని అయితే పొందుకున్నావో, ఆ ఆశీర్వాదాన్ని అనేక మందికి తెలియజేయాలి, అనేక మందికి చెప్పాలి. ఆ ఆశీర్వాదం దగ్గరకు నువ్వు తీసుకొని రావాలి. అర్థమవుతుందన్నమాట. వాక్యంలో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది నమ్మదగినది. అర్థమైందా? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది నమ్మదగిన మాట, అవునా కదా? మరి పాపులను రక్షణలోనికి నడిపించడానికి దేవుడు మనల్ని ఇంకా ఈ భూమి మీద నిలబెట్టాడు. అర్థమైందన్నమాట. పాపులను రక్షణలోనికి నడిపించడానికి, పాపులను లోకములో నుండి, శాపములో నుండి, దుష్టత్వంలో నుండి వారిని బయట నుంచి లోనికి, అనగా దేవునిలోనికి నడిపించడానికే దేవుడు ఇంకా మనల్ని నిలబెట్టాడు. ఏదో నీకున్న దాన్ని బట్టో, లేకపోతే నువ్వేదో చేస్తావనో దేవుడు నిన్ను నిలబెట్టలేదు. అనేక మందిని రక్షణలోనికి నడిపిస్తావని, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుడు నిన్ను నిలబెట్టాడు. మరి ఎన్ని దినాలు నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నావు? ఒక 7 సంవత్సరాలు అయిందా? లేకపోతే ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, సరే ఎన్ని సంవత్సరాలు అయినా కానివ్వండి,
మరి ఇన్ని సంవత్సరాలుగా మనం బ్రతికితే ఈ ఆశీర్వాదం ఇతరుల మీదకి వెళ్తుందా? ఇతరుల మీదకి వెళ్ళట్లేదు, ఇంకా రక్షించబడలేదు అంటే అసలు నువ్వు ఇంకా ఆశీర్వదించబడలేదని అర్థం. నా ఇంట్లో వాళ్ళే రక్షించబడలేదే, నా కుటుంబీకులే రక్షించబడలేదే, ఏమండి నా బంధువులే రక్షించబడలేదే. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేదు? రక్షణ అనే ఆశీర్వాదం పొందుకోలేదు. నువ్వు రక్షణ అనే ఆశీర్వాదాన్ని పొందుకోగలిగితే నువ్వు ఆటోమేటిక్గా ఇతరులు కూడా వచ్చేస్తారు. ఇంక నువ్వేం చేయాల్సిన అక్కర్లేదండి, నువ్వేం చేయాల్సిన అక్కర్లేదు. నీలో ఆశీర్వాదం ఉంటే ఏమవుతుంది చెప్పండి. వాక్యంలో ఇలా రాయబడింది, నా గిన్నె నిండి ఏం చేయబడింది? అక్కడే ఉందా గిన్నె? అమ్మా నిండి పొర్లుచున్నది. మరి ఎక్కడ పొరలుతుంది? అసలు ఉంటేగా పొరలడానికి. నువ్వు ఆశీర్వదించబడి నువ్వు రక్షణ పూర్తి సంపూర్ణమైన రక్షణ అనుభవంలో నువ్వు ఉండగలిగితే నువ్వు అక్కడ పిలవాల్సిన అక్కర్లేదు. బ్రదర్ నువ్వు మందిరానికి రా, సిస్టర్ నువ్వు మందిరానికి రా, నువ్వు పిలవాల్సిన అక్కర్లేదు. నువ్వు నిజమైన ఆశీర్వాదానికి తగిన రక్షణ పొందుకుంటే అది నీ ద్వారా ఏమవుతుంది? అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అబ్రహాముని పిలిచింది అందుకే. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకో? కొత్త చీర కట్టుకొని వచ్చి ప్యాన్ వేసుకొని చేపల మీద కూర్చొని నిద్రపోడు పాడడానికే? ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? ఎందుకు దేవుడు ఈ సౌభాగ్యాన్ని ఇచ్చాడు? దేవుడు ఎందుకని ఆయన సమూహానికి మనల్ని తీసుకుని వచ్చాడు అని అంటే, నీవు ఆశీర్వదించబడి అనేక మందికి ఎక్కడున్నాం మనం ఏమండి? ఎక్కడున్నాం చెప్పండి. అసలు నిజంగానే అలాంటి అనుభవం మనకుందా? ఒక నర్సో ఒక డాక్టరో చదివారనుకోండి, వారు అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటారు. ఏమండి? ఒక చదువుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎవరో ఒకరికి ప్రయోజనకరంగా ఉంటారు. మరి మనం ఆత్మీయులంగా దేవుడి మందిరానికి వస్తూ ఎవరికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నాం? ఎవరికి మనం దీవెనకరంగా ఉన్నాం? మనం ఉండగలుగుతున్నామా? అలాంటి అనుభవంలో మనం నడిపించబడగలుగుతున్నామా? ఏదో వచ్చాం ఏదో పోతున్నాం అది కాదండి. నువ్వు ఆశీర్వదించబడితే ఏమన్నాడు అబ్రహాముని? నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు అని దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు కూడా మనల్ని ఎందుకు ఆయన మందిరానికి తీసుకుని వచ్చాడు అని అంటే, మనం అనేక మందికి చెప్పండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి. మీరు ఇలా ఉన్నారు కానీ, మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు కానీ అందరూ ఎలా ఉన్నారు అంటే ఒకరి గురించి ఇప్పుడు ఎలా ఉన్నామంటే అందరూ ఒకరి గురించి అందరూ హ్యాపీగా సంతోషంగా ఒకరితో బాగానే ఉన్నాం. కానీ వినాలి మీరు బాగా. కానీ ఒక్కొక్కరి గురించి చెప్పమంటే, లేకపోతే ఒకరి గురించి మీకు ఎవరి గురించి అయినా ఏంటి అని అడిగితే మాత్రం ఎంత పెద్ద లిస్ట్ వస్తుందా లేదా? కానీ ఇక్కడ మాత్రం వందనాలు వదినా, వందనాలు అత్తమ్మ, వందనాలు పిన్ని, బాగున్నారా అని ఇక్కడ మాత్రం చెప్పుకుంటున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత ఒకరి గురించి మాత్రం వాళ్ళ గురించి ఏంటి అని అంటే మాత్రం ఇంత పెద్ద లిస్టులే చెప్తారు. ఇంక నువ్వు ఎక్కడ మనం రక్షించబడింది? ఎక్కడ మనం రక్షణ మార్గంలో నడిపించబడింది మనకుందా? నిజంగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడండి. మనం లేవు అని అంటే మనం ఇంకా ఏం చేయబడలేదు? ఆశీర్వదించబడలేదు, దీవెనకరంగా మార్చబడట్లేదండి. యేసుక్రీస్తు ప్రభులు వారు స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, ఆ బావి దగ్గర ఉన్నాడు. ఆయన సువార్త చేసేయడానికి ఆయన మాటలు చెప్పాడు. ఇప్పుడు ఆ మాటలన్నీ విని తరువాత ఆమె ఏం చేసింది? ముందు ఆమె కుండని విడిచింది. ఏం చేసింది? ఆమె కుండను అక్కడ విడిచిపెట్టి ఆ తర్వాత గ్రామంలోనికి వెళ్ళింది, ఊర్లోనికి వెళ్ళి ఎప్పుడైతే యేసయ్యను చెప్పిందో వారందరూ కూడా వచ్చారా లేదా? చెప్పండి అండి, వచ్చారా? నిజంగా వచ్చారా? చదవండి అయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో. యోహాను సువార్త 4వ అధ్యాయం 30వ వాక్యం. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చారు. చాలు, వారందరూ ఏం చేశారు? ఊరిలో నుండి బయలుదేరి దేవుని దగ్గరకు వచ్చారు. మరి దేవుని దగ్గరకు రావడానికి గల కారణం ఎవరు ఆశీర్వదించబడ్డారు? ముందు సమరయ స్త్రీ ఆశీర్వదించబడింది. ఆమెతో ఆగిపోలేదు. ఆశీర్వాదం ఏమైంది? అమ్మా ఎక్కడికి వెళ్ళింది? అబ్బా, ఊర్లోనికి వెళ్తే ఒక్కరు వచ్చారా?
ఒకరు వచ్చారా? ఎల్లమ్మ పుల్లమ్మ ఒక్కరే వచ్చారా? మా వదిన పిలిచింది పోదాంలే అని వాళ్ళిద్దరే వచ్చారా? ఏమంట వాక్యంలో ఏముంది? ఊరు మొత్తం వచ్చింది. కారణం ఏంటంటే ఆమె అంతగా ఆశీర్వదించబడింది. ఆ ఆశీర్వాదం, ఆ రక్షణ అనేక మంది మీదకి ప్రాకిందండి. మరి ఎక్కడ ఉంది మనలో ఆశీర్వాదం? ఎప్పుడు చూసినా మనమే, ఎప్పుడు చూసినా మన పరిస్థితులే. ఎందుకు మారట్లేదు? ఎందుకు రక్షణ అనే ఆశీర్వాదం ప్రాకట్లేదు? ఎందుకని రక్షణ ఆశీర్వాదం ఇతరుల మీదకి రావట్లేదు అని అంటే, ముందుగా మనం రక్షించబడలేదు పూర్తిగా. మనం పూర్తిగా రక్షణలోనికి రాలేదు. ఇంకా అరకొర ఉంది. ఉందా లేదా? నీ మాట మారలా, ఇంకా నీ అలుగులు మానలా, నీ కోపాలు మానలా, ఏమండి నువ్వు ఇతరుల మీద చెప్పడం మానలా, ఇంకన్నీ మానకుండా నేను రక్షించబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డానంటే ఎట్టాగా? నువ్వు ఒక్కసారి రక్షించబడిన ఆశీర్వాదం నువ్వు పొందుకోగలిగితే అనేక మందిని ఏం చేస్తుంది అది? చెప్పండి అండి, ఎంతమందిని? ఊరినే తీసుకొని వచ్చిందే. మరి ఒక్కరినన్నా మనం రక్షణలోనికి నడిపించగలుగుతున్నామా? ఒక్కరినైనా ఏమండి? పాపుల్ని రక్షణలోనికి నడిపించడానికి ఇంకా దేవుడిని నీ లోకంలో ఉంచాడండి. ఎక్కడ మనం తీసుకుని రాగలుగుతున్నాం? ఒక్క ఆత్మని నిజంగా ఒక్క వ్యక్తినైనా దేవుడి మందిరానికి లాక్కు రాగలుగుతున్నావా? ఒక్క వ్యక్తినైనా దేవుడి మందిరానికి తీసుకొని రాగలుగుతున్నావా? లేదు. ఏదో పోవాలి కాబట్టి పోవాలా, రావాలి కాబట్టి రావాలా, పోకపోతే ఎందుకు రాలేదని ఇదొక ప్రశ్న. ఎందుకు వచ్చిన బాధలు, ఎందుకు వచ్చిన తంటలు, అంతేనా? ఏం సీరియస్గా ఉండాలి? అబ్రహామును పిలిచింది నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి. దేవుడు నన్ను పిలిచింది ఎందుకో తెలుసా? అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడానికండి. అది నీ వలన అనేక మంది ఆశీర్వదించబడాలి. అది నువ్వు చెప్పాలి, అనేక మంది చెప్పాలి. ఇదిగోనయ్యా, నా ద్వారా ఈ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు, నా ద్వారా ఈ వ్యక్తి దీవించబడ్డాడు. ప్రభు నీ దగ్గరకు వచ్చి, బ్రదర్ ఇంకేం వస్తావా అని అంటే, లేదయ్యా. ఎందుకు ఉండాలనుకుంటున్నావు? ఎందుకు ఉండాలనుకుంటున్నావు అంటే, ఇదిగో ప్రభువా, ఇంతమంది నా ద్వారా ఆశీర్వదించబడ్డారు, ఇంతమంది నా ద్వారా రక్షణలోనికి వచ్చారు, ఇదిగో ఇంకా కొందరు ఉన్నారు, వారిని కూడా నేనేం చేయాలి? చర్చిలో నుంచి తరిమేయాలి. నేను పడుతున్న కోపాన్ని బట్టి, నేను పడుతున్న మాటలను బట్టి, నేను చేస్తున్న చేష్టలను బట్టి, నేను చేస్తున్న అలవాటును బట్టి వస్తుండేదే నలుగురు. ఆ నలుగురిలో కూడా ఇంకొక నలుగురిని తరిమేస్తే నేను ఒకటే కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ ఉంటాను. అప్పుడు ప్రభు ఏమంటాడో తెలుసా? అయితే ఉండు, నువ్వు ఇంకా అనేక మందిని ఆశీర్వాదకరంగా మార్చడానికి ఉండు. నువ్వు ఈ ద్వారా అనేక మంది రక్షించబడాలి, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలంటే నువ్వు ఇంకా ఈ భూమి మీద ఉండాలి. అయితే ఉండు, కాబట్టి దానికి తగిన కృపను నీకు అనుగ్రహిస్తాను, దానికి తగిన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాను, దానికి తగిన శక్తిని నీకు అనుగ్రహిస్తాను, నీ కొరతలను నేను తీరుస్తాను. ఎందుకని? ఆయన పని జరుగుతుంది కనుక. ఏమండి, అర్థమైందని అన్నమాట. మరి ఆయన పని జరిగేటప్పుడు నీకేం కావాలో అన్నీ తీరుస్తాడు ఆయన. అయితే రక్షణ అనే ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి మనవి చేశాడు గనుకనే ఎబ్బేజు, ఏమండి, అతని మనవి దేవుడు ఏం చేశాడు? అతనికి దయచేశాడు. మరి మన మనవి దేవుడు దయచేయాలంటే ఇలాంటి వ్యక్తులుగా మనం మారాలండి. రెండోదిగా చూడండి, ఏమని ప్రార్థన చేశాడు? నా సరిహద్దులను విశాలపరిచి. ఏంటది అది? నా సరిహద్దులను విశాలపరిచి అని అంటే, అయ్యా ఇదిగో నా సరిహద్దులను విశాలపరచు అని అంటే, ప్రభువా నేను ఆత్మీయతలో అభివృద్ధి పొందాలి, ఆత్మీయతలో నేను విశాలత చెందాలి అని ప్రార్థన చేశాడు కనుకనే అతని మనవి దేవుడు అతనికి దయచేసాను. అతని మనవి చేయగా అతనికి దేవుడు దయచేయడానికి గల కారణం ఏంటంటే, నా సరిహద్దులు విశాలపరచు అని అంటే నేను ఆత్మీయతలో విస్తరించబడాలి. సరిహద్దులు విశాలపరచబడాలంటే, ప్రభువా నేను ఇప్పుడు 1/2 ఎకరం కొనుక్కొని ఉన్నాను, ఆ పక్కనోడు ఏమన్నా అయిపోని ఆ పక్క ఎకరం కూడా నాకే రావాలయ్యా. ప్రభువా ఇప్పుడు ఒక ఇల్లు కట్టినాను, ఆ పక్కన ఒక స్థలం ఉంది, వాడు ఎట్టాగైనా పోవాలా, నాశనం అయిపోవాలా, నేను మాత్రం ఇటు పక్కకి పోవాలా, ఇటు పక్క విశాలపరచబడాలా. అదే నీ సరిహద్దులు విశాలపరచబడ్డం అంటే. ఏమండి, ప్రభువా నేను ఈ స్థాయిలో ఉన్నాను, నేను దీనికంటే పైకి పోవాలంటే పైన ఉన్నాడు పోవాలనే కదా. ఏంటిదండి? ఇదే నీ సరిహద్దులు విశాలపరచబడాలంటే. ఏమండి, నా సరిహద్దులు విశాలపరుచు అని అంటే నేను ఆత్మీయతలో ఏం చేయబడాలి?
ఆత్మీయతలో నేను విశాలపరచబడాలి, ఆత్మీయతలో నేను అభివృద్ధి చెందాలి, ఆత్మీయతలో నేను ఎదగబడాలి ప్రభువా అని ప్రార్థన చేశాడు కనుకనే అతని మనవి దేవుడు అంగీకరించి అతనికి దయచేశాడండి. నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు ఈరోజు? ఏమని దేవుని సన్నిధిలో మనవి చేయగలుగుతున్నావు? మరి మన ఆత్మీయత గురించి, ప్రభువా నా ఆత్మీయతలో నేను విశాలపరచాలి ప్రభు. అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం చూసారా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం. అమ్మా అమ్మా అయినా వెరీ గుడ్. అది ఏంటిది? అది అంటే ఒకటే ఎన్నుంది అక్కడ? ఆత్మ. అది మీరేమన్నారు? ఫలాలు కాదండి, ఫలం ఒక్కటే. అర్థమైందా? ఆత్మ ఫలం ఏమనగా ఒక్క ఫలమేనండి. ఈ ఆత్మ ఫలం ఏమనగా ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవి ఉన్నాయా? దీంట్లో మనం విస్తరించబడాలి. ఆత్మీయతలో విస్తరించబడడం అంటే ప్రేమలో విస్తరించబడాలి. అయ్యా నాలో ప్రేమ లేదు ప్రభువా, నాలో ప్రేమ లేదు. ఆ ప్రేమ ఏం చేయబడాలి? విస్తరించబడాలి ప్రభువా. నాలో ఏమి లేదు చెప్పండి మీరు అక్కడ ఉండే వాక్యం. నాలో ఒకటి ప్రేమ అయిపోయింది, రెండోది ఏముంది? నాలో సంతోషం లేదు ప్రభువా, ఆ సంతోషాన్ని విస్తరించు ప్రభువా, విశాలం చేయి ప్రభువా. రెండోది, మూడోది, నాలో సమాధానం లేదు ప్రభువా, ఈ సమాధానం ఏమవ్వాలి? నీలో లేదు సమాధానం, నీలో సంతోషం లేదు, నీలో ప్రేమ లేదు. దాంట్లో నువ్వేం చేయబడాలి? విశాలపరచబడాలి. ప్రభువా నేను దీర్ఘశాంతంగా ఉండాలి, దాంట్లో నేను విశాలపరచబడాలి, విస్తరించబడాలి. దయాళత్వం కావాలి ప్రభువా, నాలో దయాళత్వం లేదు, ఆ దయాళత్వంలో నేను విశాలపరచబడాలి. నాలో కొంచెమైనా లేదు ప్రభువా, అది నాలో ఏం చేయబడాలి? విశాలపరచబడాలి, విస్తరించబడాలి. విశ్వాసం లేదు ప్రభువా, నాలోనికి విశ్వాసాన్ని కలగజేయి, అది విస్తరించబడాలి. నీలో ఏదైతే ఉందో ఏమండి దానిలో మనం ఏం చేయబడాలి? విస్తరించబడాలి. ఎక్కడ విస్తరించబడుతున్నాం? ప్రభువా నేను ఒక అరగంట ప్రార్థన చేసే వ్యక్తిని నేను గంట ప్రార్థన చేయాలి ప్రభువా, 2 గంటల సేపు ప్రార్థన చేయాలి ప్రభువా. ప్రభువా నాకు కొంచెం విశ్వాసం ఉందయ్యా, ఈ విశ్వాసంలో నేను విస్తరించబడాలి ప్రభువా. నాలో ప్రేమ ఉందయ్యా, ఆ ప్రేమలో నేను విస్తరించబడాలి ప్రభువా. ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేసేవా? ఎంతసేపు ప్రభువా నాకు ఇది నైనా అది నైనా దాంట్లో విస్తరించబడాలి ప్రభువా, నా బిడ్డ ఇల్లు కట్టినాడు నాయనా, ఇంకా ఇంకొక ఇల్లు కట్టాలి నాయనా, ఇంక ఇదేనా నీ ప్రార్థన? ఎంతసేపు? ప్రతి ఆత్మీయతలో మనం ఏం చేయబడాలి? వెరీ గుడ్. ఏం చేయబడాలి? విస్తరించబడాలి. అలా ప్రార్థన చేశాడు యెబేజు. ఆ ప్రార్థన బట్టి దేవుడు దయచేయడం ప్రారంభించాడండి. నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు ఈరోజు? మన ఆత్మీయ స్థితి గురించి ఏ రోజైనా ప్రార్థన చేసావా? ప్రభువా నా ఆత్మీయ జీవితంలో నేను దిగజారిపోతున్నానయ్యా, నానాటికి ప్రతిరోజు నా ఆత్మీయతలో దిగజారిపోతున్నాను ప్రభువా. నా ఆత్మీయ జీవితం ఏం సరిగ్గా లేదు ప్రభువా, నా ఆత్మీయ జీవితంలో నేను ఎదగబడట్లేదు ప్రభువా. ఏదో మందిరానికి వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, తాత్కాలానికి జీవిస్తున్నాను ప్రభువా. నా ఆత్మీయ జీవితంలో నేను వర్ధిల్లలేకపోతున్నానయ్యా, అభివృద్ధి చెందలేకపోతున్నాను ప్రభువా, విశాలత చెందలేకపోతున్నాను ప్రభువా. అడిగామా ఏ రోజైనా దేవుని దగ్గర కూర్చొని ఇలా ప్రార్థన చేసావా? ఇలా మనవి చేసావా దేవుడి దగ్గర? దైవజనుడు అంటాడు కదా, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయంలో మంచి మాట దైవజనుడు అంటాడు. గాయకు రాస్తూ, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లు. కొద్ది విషయంలో కాదు, కొంత విషయంలో కాదు, ఇక్కడ దాకే స్టాప్ చేసుకోగాకు. ఏమండి ఇక్కడ వరకే చాలు అని అనుకోవద్దు. నువ్వు దాంట్లో ఏం చేయబడాలి? చెప్పాలండి, ఏం చేయబడాలి? దాంట్లో విస్తరించబడాలి. ప్రభువా నా ఆత్మీయతలో నేను కొద్దిగానే ఉన్నానయ్యా, నా ఆత్మీయ స్థితిలో నేను ఎంతో ఉన్నాను ప్రభువా, దీంట్లో నేనేం చేయబడాలి? రెట్టింపుగా మారాలి, విస్తరించబడాలి, ఆశీర్వదించబడాలి ప్రభువా. నేను ప్రేమలో విస్తరించబడాలి, ప్రార్థనలో విస్తరించబడాలి. ఇదిగో ప్రభువా 10వ భాగం ఇచ్చే దాంట్లో నేను విస్తరించబడాలి. ఏదో దాచిపెట్టుకొని ఇవ్వట్లేదు ప్రభువా, నేను దాంట్లో
ఏం చేయబడాలి? విస్తరించబడాలి ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడగగలుగుతావో, ఇదివరకు ఇచ్చేదానికన్నా దేవుడు ఇంకా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడండి. ఇంకా దేవుడు నిన్ను విశాలపరచడం ప్రారంభిస్తాడు. ఎక్కడ మనం దేవుణ్ణి అడుగుతున్నాం? ఎంతసేపు వేరే వేరే వాటి గురించే విశాలత కొరకు ఆలోచిస్తున్నామే కానీ మనము దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నేను ఇందులో విశాలపరచబడాలయ్యా, నేను ఇక్కడ విశాలపరచబడాలి ప్రభువా అని ఏ రోజైనా దేవుని సన్నిధిలో మనవి చేసేవా? నేను మీకు ఇక్కడ ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. ఒకటి యాకోబుని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు అన్నిటిని పొందుకొని మరలా తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు, తన ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరినీ ఒక దగ్గర ఉంచి ఇప్పుడు అతను ఒక్కడు మాత్రమే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అతను ఒక్కడు మాత్రమే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అక్కడ ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను వదలను అన్నాడు. అసలు ఏ ఆశీర్వాదం గురించి అడిగాడు? అతనికి భార్యలు లేరా? పిల్లలు లేరా? ఆస్తి లేదా? సంపద లేదా? పనివారు లేరా? అద్భుతంగా అన్నీ ఉన్నాయి. ఇంక మరి దేని కొరకు అతను అడుగుతూ ఉన్నాడు? దేని కొరకు ఆశీర్వదించబడాలని అనుకుంటున్నాడు? దేని కొరకు తాను దేవుడి మందిరంలో అడుగుతున్నాడు? దేవుడి పాదాల దగ్గర కూర్చొని అడుగుతున్నాడు. అందుకే రాజు అంటాడు యాకోబుతో, అయ్యా నువ్వు ఎన్ని రోజులు బ్రతికావు? ఎంత నీ వయసు ఎంత? నీ బ్రతుకు ఎంత ఇప్పటికీ అని అంటే, అతను మాట్లాడిన మాట ఏంటంటే లెక్కతో సహా రాజుగారికి చెప్తూ అంటాడు, అయ్యా నేను బ్రతికింది కాదు, నేను జీవించింది మాత్రం కొద్ది దినాలు మాత్రమే. బ్రతకడం ముఖ్యం కాదు. ఎవరైనా బతుకుతారు లోకం మీద, నువ్వు కాదు, ఇంకొకడు ఎవడైనా నేను కాదు, ఎవరైనా బతుకుతారు. బతకడం ముఖ్యం కాదు, నువ్వు జీవించడం ముఖ్యం. ఇప్పుడు అతను బ్రతికాడండి. కానీ ఎప్పుడైతే ఆ రోజు రాత్రి దేవుని పాదాలు పట్టుకొని నన్ను ఆశీర్వదించి అన్నాడో, ప్రభువా ఎన్నో నా దగ్గర ఉన్నాయి, కానీ దాని ద్వారా నాకు తృప్తి లేదయ్యా, ఆశీర్వాదకరంగా ఉంటున్నాను అనుకుంటున్నాను కానీ ఏమీ ప్రతిఫలం లేదయ్యా, నా జీవితంలో ఎక్కడ కూడా నెమ్మది లేదు, ఏదో పొందుకున్నాను తెచ్చుకున్నానే కానీ నా జీవితంలో ఏమాత్రం సుఖశాంతులు లేవయ్యా, నెమ్మదికరమైన బ్రతుకు లేదయ్యా. ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో నా దేవుని ప్రియులారా, అతను జీవించబడ్డాడు. ఆమేన్. మనం జీవించగలుగుతున్నామా? జీవించే ఒక అనుభవంలోనికి రాగలుగుతున్నామా? జీవించే ఒక అనుభవంలో మనం ఉండగలుగుతున్నామా? బ్రతకడం ముఖ్యం కాదు, దేవునిలో నువ్వు జీవించడం ముఖ్యం. అతను జీవించాడండి, దేవునిలో జీవించడం ప్రారంభించాడు. జీవించబడాలి అని అంటే మనం ఏం చేయబడాలో తెలుసా? ఆత్మీయతలో విశాలపరచబడాలి. ఏం చేయబడాలి? ఆత్మీయతలో విశాలపరచబడాలి. సొలొమోను మొదట్లో ప్రార్థన చేశాడు. మీరు వినాలి ఇక్కడ. సొలొమోను మొదట్లో 3వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. 3వ అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడికి అది ఎలా ఉందంటే అనుకూలమాయను అని రాయబడింది. ఎలా ఉంది? మొదట్లో సొలొమోను ప్రార్థన చేసినప్పుడు అది అనుకూలమాయను. 11వ అధ్యాయంలో ప్రభు అంటారు, ఇతను నాకు అనుకూలముగా లేడు అంటాడు. మొదట్లో ఏమో అనుకూలంగా ఉన్నాడు మొదట్లో ఏమో అనుకూలంగానే ఉన్నాడు, కానీ చివరికి 11వ అధ్యాయంలో దేవునికి అనుకూలంగా లేడండి. ప్రార్థన చేసేటప్పుడు బాగా చేశాడు, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు, దేవుని చేత దీవించబడ్డాడు. ఆ తరువాత జీవితం మాత్రం బాగోలేదు. దేవుని కొరకు జీవించలేదు, తన కొరకు జీవించాడు. దేవుని కొరకు బ్రతికే అనుభవంలో లేకుండా పోయాడండి. దేవుని కొరకు నేను జీవించాలి కదా, ఆ అనుభవంలోనికి తాను రాలేకపోయాడు. ఆశీర్వాదం పొందుకునేదాకా బాగానే ఉన్నాడు. పొందుకున్న తర్వాత ఏమో మీరు మత్తయి సువార్తలో చూడగలుగుతారు కదా, ప్రభు ఆ కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఒక పువ్వును చూపిస్తూ, ఇదిగో ఈ పువ్వు చూడండి, దీన్ని ఏమన్నా అలంకరించానా, కానీ ఇది మాత్రం నన్ను ఘనపరుస్తుంది. ఈ పువ్వు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు, ఎప్పుడు వాడిపోతుందో తెలియదు, మరి దీన్ని ఇంతగా నేను అలంకరించుంటే అని అంటూ సొలొమోనుని అక్కడ ప్రస్తావిస్తాడు ప్రభు. ఎందుకంటే సొలొమోను కూడా ఏం చేస్తూ ఉన్నాడు? సొలొమోను దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత ఏమైపోయింది? తన కొరకు జీవించడం ప్రారంభించాడు. దేవుని కొరకు బ్రతకట్లేదు, దేవుని కొరకు జీవించట్లేదు. మొదట్లో ఏమో నేను విశాలపరచబడాలన్నాడు, విశాలపరచబడిన తర్వాత దేవుణ్ణి వదిలేశాడు. అర్థమవుతుందన్న మాటలు మీకు? మనం ఏం చేస్తుంటామంటే చాలా సందర్భాల్లో దేవుని చేత ఆశీర్వాదం కావాలనుకుంటాం, ఆశీర్వదించబడిన తర్వాత విశాలపరచబడిన తర్వాత దేవుణ్ణే వదిలేస్తామండి. ఆ మధ్య
ఒక సహోదరుడు మంచిగా మందిరానికి వస్తుండేవాడు, చక్కగా దేవుని మందిరంలో ప్రతి దాంట్లో పాలు పంపులు పొందేవాడు. పరిచర్య అంటే ముందుండేవాడు, ప్రార్థన అంటే ముందుండేవాడు, ప్రతి ప్రార్థనలో పాలు పంపులు పొందే వ్యక్తిగా ఉండేవాడు. సేవకుడికి ఒక కుడిభుజంలాగా నడిపించబడే వ్యక్తి, సంఘంలో ప్రతి దానిలో ముందుండి నడిపించేవాడు. అయితే అతను చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం లేదు. అయితే ఇప్పుడు సంఘం అంతా అతను చూసి, ఈ అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంటే బాగున్ను, ఈ అబ్బాయి కోసం ప్రార్థన చేద్దామని సంఘం అంతా కలిసి అతని కోసం భారంతో ప్రార్థన చేసింది. ప్రభు కృపను బట్టి దేవుడు అతనికి ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఒక చిన్న కంపెనీ పెట్టుకోవడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఆ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు చాలా దేవుడు ఆశీర్వదించాడు, చాలా చక్కగా నడిపించబడుతుంది. అప్పుడు కూడా దేవుడు మందిరానికి వస్తున్నాడు, ప్రతి ప్రార్థనలో పాలు పంపులు పొందుతూనే ఉన్నాడు. దేవుడు అతన్ని యథార్థతను చూసి దేవుడు ఇప్పుడు అతనికి ఏం చేశాడు తెలుసా? రెండో కంపెనీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు రెండో కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం ఇతనే చూసుకోవాలి కాబట్టి రెండింటిని చూసుకుంటూ అప్పుడప్పుడు బైబిల్ స్టడీ, అప్పుడప్పుడు ప్రార్థనలు, అప్పుడప్పుడు అన్నీ మానేస్తూ వచ్చాడు. టైం లేదయ్యా, రెండింటిని నేనే చూసుకోవాలన్నాడు. ఆ తర్వాత దేవుడు అప్పుడప్పుడు రావడాన్ని బట్టి కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించి మరలా ఇప్పుడు 3 ఇచ్చాడు. 3 ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసలుకే ఆదివారం మానేశాడు. ఎప్పుడు నెలకొకసారి ఆ క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు, ఆ ఈస్టర్ వచ్చినప్పుడు వచ్చేవాడు, పోయేవాడు. అయితే ఆ తర్వాత మరలా 4వది కూడా పెట్టుకున్న తర్వాత ఈ మధ్యలో దైవజనుడు ఎదురయ్యి, అయ్యా నువ్వు ఎంత అద్భుతంగా మందిరానికి వచ్చేవాడివి, సంఘంలో నీవే కదా ముందుండే వ్యక్తివి, ఏమి ఇప్పుడు రావట్లేదు అని అంటే, అతడు పాస్టర్తో చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఇప్పుడు 4 కంపెనీలు నా చేతి కింద ఉన్నాయి, మొత్తం నేనే చూసుకోవాలి, నేను లేకపోతే కథ నడవదు, నేను ఉండాలి ఖచ్చితంగా, నేను లేకపోతే ఇంకా లేదు, ఇంకా అక్కడ స్టాక్ అయిపోతాయి, ఎక్కడికక్కడ ఆగిపోతాయి, ఇంక నేను ఉండాల్సిందే కంపల్సరీ, ఇంకా ఏం చేయాలి పాస్టర్ గారు, ఇంక నేను ఏం చేయగలుగుతాను, కాబట్టి నా కోసం నువ్వు బాగా ప్రార్థన చేయి పాస్టర్ అయ్యా అన్నాడు. ఎక్కడ? ఈ ఎదురైన పరిస్థితి ఇది ఒక టౌన్లో జరుగుతుంది. ఇప్పుడు పాస్టర్ గారు అన్నారు, అబ్బాయి ఎప్పుడో ప్రార్థన చేయడం ఎందుకు, ఇప్పుడే ప్రార్థన చేద్దాంరా అని చెప్పి ఆ ప్లాట్ఫారం ఉంటుంది కదా, రోడ్డు పైన ప్లాట్ఫారం, అక్కడ పక్కన ఇద్దరు మోకాలు వేసి దైవజనుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఒకప్పుడు నీ బిడ్డ తండ్రి ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు చక్కగా మందిరానికి వచ్చేవాడు, చక్కగా ప్రార్థనకు వస్తున్నాడు, చక్కగా అన్నిట్లో పాలు పంపులు పొంది ఒక సేవకుడికి సంఘానికి కుడిభుజంలాగా ఉండేవాడయ్యా. ఈరోజు 4 కంపెనీలు రావడాన్ని బట్టి మొత్తానికి నిన్నే వదిలేశాడు ప్రభువా, నువ్వేమన్నా చేయి ప్రభువా, ఆ 3 కంపెనీలు ఎత్తి ఒకటే చాలు ప్రభు వీడికి అన్నాడు. దేవుడు అట్లాగే చేశాడు. నేను ఒక మాట చెప్పనా, నీవు ఇతరుల కోసం, సంఘం కోసమైనా ఇతరుల బిడ్డల కోసం ప్రభు ఆ బిడ్డలను ఆశీర్వదించి దీవించని నువ్వు ప్రార్థన చేసి అది నెరవేర్చబడకపోవచ్చేమో, కానీ ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతే, ప్రభువా పలానా వ్యక్తి దూరం అయ్యాడు, ఎట్టో ఒకటి చేసి నువ్వు నీ మందిరానికి తీసుకురాని ప్రార్థన చేసి ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. ఎందుకంటే అది ఆయనకు అవసరంగా. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చాడు అనుకో, దేవుడి నామానికి మహిమేగా. ఇప్పుడు మొత్తానికి ఏం చేశాడు పాస్టర్ గారు అని అంటే, ఈ 3 ఎట్లాగైనా పోవాలి ప్రభువా, వీడికి ఒకటి ఉంటే చాలు నాయన, ఒకటి ఉంటే చక్కగా, ఒకటి ఉన్నప్పుడు మందిరానికి వచ్చేవాడా, ఒకటి ఉన్నప్పుడు బైబిల్ స్టడీకి వచ్చేవాడా, ఒకటి ఉన్నప్పుడు శనివారం ప్రార్థనకు వచ్చేవాడా, ఒకటి ఉన్నప్పుడు సంఘానికి సేవకులకి అందరికీ కుడిభుజంలాగా ఉండేవాడా. ఇప్పుడు ఏదో విస్తరించబడిందని, లోకంలో ఏదో విస్తరించబడిందని దేనికి దూరం అయిపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు, మందిరానికే దూరం అయిపోయాడు, అసలు పూర్తిగా దేవుడికే దూరం అయిపోయాడు. ఇంకా ఈయనకి సమయం లేదు, ఇంకా ప్రార్థన చేసుకునేంత సమయం కూడా అయ్యగారికి ఎక్కడ ఉంది? 24 గంటలు ఏంటిది ఆఫీసు ఇంకెక్కడ? అదే ఒకటి ఉంటే ఎంత బాగుంటుంది కదా, అది అంత దాకా తెచ్చుకోకాకండి. ఏమండి, దేవుడు మనకి ఏది ఇచ్చాడో ప్రభువా ఈ దీంట్లో నేను ఉంటే చాలు, నా ఆత్మీయతలో విశాలపరచబడితే చాలయ్యా. ఈ రోజున చాలామంది లోకంలో విశాలత చెంది దేవునికి దూరం అయిపోతున్నారండి. లోకంలో విశాలత చెంది దేవునికి దూరం అయిపోతున్నారు ఈ రోజున అనేకులు. స్నేహితులు విశాలపరచబడుతున్నారు లోకంలో, లేకపోతే లోకంలో ఉన్న పనులు విశాలపరచబడుతున్నాయి, లోకంలో ఉన్న వ్యవహారాలు విశాలపరచబడుతున్నాయి. ఇవి విశాలపరచబడడం ద్వారా నువ్వు ఎవరికి దూరం అయిపోతున్నావు? ఇక్కడ దేవునికి దూరం అయిపోతున్నావమ్మా. నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావన్నా. ఆదివారం అయితే వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు, అది విశాలత, ఇది విశాలత, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఎన్నో విశాలతలు చెందావు. నువ్వు ప్రబలం అయిపోయి ఎవరికి దూరం అయిపోతున్నావు? ప్రాముఖ్యమైన దేవుని దగ్గరకు రాలేకపోతున్నావు అండి. నా దేవుని ప్రియులరా, ఎబ్బేజు మనవి చేస్తే దేవుడు దయచేయడానికి గల కారణం ఏంటంటే, అయ్యా
నేను విశాలపరచబడాలి. ఎలా విశాలపరచబడాలి? లోకంలో లాగా నేను విశాలపరచబడకూడదయ్యా. దేనిలో విశాలపరచబడాలి? నా ఆత్మీయతలో నేను విశాలపరచబడాలి. అది దేవునికి అనుకూలమైంది కనుకనే దేవుడు అతనికి దాన్ని దయచేయడం ప్రారంభించాడు, దాన్ని అనుగ్రహించడం ప్రారంభించాడు. మరి నువ్వు అలా ప్రార్థన చేయి, దానికి తగినట్లుగా దేవుడు నీకు దయచేయడం ప్రారంభిస్తాడు. మూడోదిగా ఏమని ప్రార్థన చేశాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయ. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయనంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, నా జీవితం ప్రభువా నీ చేతికే అప్పగిస్తున్నానయ్యా. నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా. నాదంటూ ఏం లేదు, నేను నీ చేతిలో పెడుతున్నాను. నువ్వు ఎట్లా నడిపించుకుంటే అట్లా నడిపించుకో. నువ్వేం చెయ్యాలనుకుంటావో చేసుకో ప్రభువా. ఇది నువ్విచ్చిన జీవితం ప్రభువా, ఇది నువ్విచ్చిన బ్రతుకు ప్రభువా, ఇది నాకెందుకయ్యా అని చెప్పాలి. మనం ఏం చేస్తాం? ఎంతసేపు ఎక్కడ పెట్టుకొని ఉంటాం? మన చేతిలోనే పెట్టుకొని ఉంటాం. నీ చేతిలో పెట్టుకుంటే ఉపయోగం లేదండి. నీ జీవితం తీసుకుని వెళ్ళి దేవుని చేతిలో పెడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సురక్షితమైన రెక్కల కింద నిన్ను దాచడం ప్రారంభిస్తాడు. అందుకే కదా రుత్ అంటాడు, యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా నుండినట్లు నువ్వు వచ్చావమ్మా. నీకేం ఇబ్బంది లేదు. ఇంకా నువ్వు ఎక్కడికి వచ్చావు? యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు. ఎంత అద్భుతమైన మాట తెలుసా? నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో పెట్టగలిగితే, దేవునికి నీ జీవితాన్ని అప్పగించగలిగితే, ప్రభువా నాదంటూ ఏమి లేదయ్యా, ఈ జీవితం నువ్వు ఇచ్చిందే మరలా నీకు తిరిగి ఇస్తున్నాను ప్రభువా. నువ్వు ఎంత వరకు బ్రతికిస్తావో, ఎంతవరకు నన్ను నడిపిస్తావో నీ చేతికే నన్ను అప్పగించుకుంటున్నానయ్యా. మన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకోవాలండి. మన బ్రతుకును దేవుని చేతికి అప్పగించుకోవాలి. కొందరు చూడండి, వారి యొక్క జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకోరు. దేనికి అప్పగించుకొని ఉంటారు చెప్పండి? దేనికి అప్పగించుకొని ఉంటారు చెప్పండి? సరే, మీ అందరి తరపు నుండి నేను చెప్తాను, వింటారా? దేనికి అప్పగించుకుంటారు అని అంటే, ఏమ్మా మందిరానికి రాలేదు, నీ జీవితాన్ని దేవునికి కదా అప్పగించుకోవాలంటే, నిజమే పాస్టర్ అయ్యా, అప్పుడు దాకా నేను దేవుడికి అప్పగించుకున్నానా, ఇప్పుడు నాకు 4 మనవాళ్ళు వచ్చారా, వాళ్ళకి అప్పగించేసుకొని ఉంటుంది. ఇవి ఎంతసేపు ఏంది పని? కడిగినామా పోసినామా తినిపించినామా, ఇంక ఇదే పని. ఇదేనా వారికే నువ్వు అప్పగించుకోవాల్సింది? ఏమండి, నీ ఇంట్లో వారికే నువ్వు అప్పగించుకోవాల్సింది? ఎవరికి అప్పగించుకుంటున్నావు నీ జీవితాన్ని? కొంతమంది చూడండి, కొంతమంది తల్లులు అంటుంటారు, నాయనా రే చిన్నోడా పెద్దోడా నేను నీ కోసమే. అబ్బా, ఎవరి కోసం మా బతుకుతుండేదే? నీకోసమే బతుకుతున్నాను నేను అంటాడు. ఈడంటాడు ఈడనుకుంటుంటాడు. వాడికి ఏం తెలుసు పాపం చిన్నప్పుడు వాడికి ఏం తెలుస్తుంది? వాడు పెద్ద అయినాక కదా ఎవరి కోసం బతుకుతున్నావు అని తెలిసేది. ఎవరి కోసమో బతుకుతుంటాడు ఈడు కూడా. ఈయన కూడా ఎవరి కోసం బతుకుతున్నానని చెప్పిందో వాడే వచ్చి ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు ఎరగొడతాడు. ఎవరి కోసం ప్రాణాలు పెట్టుకున్నావో, నువ్వు ఎవరి మీద జీవించాలనుకుంటున్నావో, నువ్వే నా సర్వస్వం అనుకుంటున్నావో, వాళ్ళ ద్వారే మనకు ముప్పు వస్తుంది. కానీ దేవునికి నీ జీవితాన్ని అప్పగించి చూడు, నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి చూడు, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సురక్షితంగా నిన్ను ఉంచడం ప్రారంభిస్తాడండి. నువ్వు ఆయన రెక్కల చాటులోనికి వచ్చేసి, ప్రభువా నా జీవితం నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా, ఈ బ్రతుకునిచ్చావు నువ్వు, ఈ జీవితాన్ని నాకు నువ్వు ఇచ్చావు ప్రభువా, నేను దేని కొరకు వాడుకోకూడదు ప్రభువా. కొందరికి దేవుడు జీవితాన్ని ఇచ్చినా సరే వాళ్ళు దేనికి ఉపయోగిస్తుంటారు? కొందరు వారి జీవితాన్ని దేనికి ఉపయోగిస్తుంటారంటే తాగడానికి ఉపయోగిస్తారు. తాగకపోతే బతకలేరు. కొంతమంది బతకలేరు. నేను ఈ మధ్య 2 వార్తలు విన్నాను. 2 చచ్చిపోయారు. నాకు వినబడిన 2 వార్తలు, 2 చచ్చిపోయారు. ఈ 2 ఎట్లా చచ్చిపోయినారంటే 2 ఇడ్లీలు పాడైపోయినాయి. ఇడ్లీలు అంటే తెలుసుగా ఏందయ్యే? మన కిడ్నీలు, వాళ్ళకి మాత్రం ఇడ్లీలు అయ్యి. ఎందుకు చచ్చిపోయినారని ఆరాధిస్తే ఒకటే తాగుడు. నిజం, నేనేం అబద్ధం చెప్పట్లా. 2 వార్తలు నాకు వినబడ్డాయి. 2 వార్తలు వినబడితే ఈ 2 వార్తల్లో 2 అట్లాగే చచ్చిపోయినారు. ఎందుకు చచ్చిపోయినారమ్మా? చిన్నోడేనయ్యా, వయసు చిన్నదేనయ్యా, కానీ రోజు అది తాగి 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 అన్నిటినీ పోగొట్టుకుంటున్నారు. దీనికే పరిమితం చేసుకుంటారు, వాళ్ళ జీవితాన్ని అప్పగించేసుకుంటారు. కొంతమంది చూడండి, పాపానికి వారి జీవితాన్ని అప్పగించుకుంటారు. ఆ పాపం లేనిదే నిద్రపోలేరు వీళ్ళు.
ఆ పాపం ఉంటేనే వీరు బ్రతకగలుగుతారు, ఆ పాపానికి అప్పగించేసుకుని ఉంటారు. కాదండి, నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకోవాలి. అలా అప్పగించుకుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? సురక్షితంగా ఆయన రెక్కల చాటున కాపాడేటట్లుగా చేస్తాడు. ఆమె ఎక్కడ చేయగలుగుతున్నాం మనం? మన జీవితాన్ని అప్పగించుకుంటున్నామా దేవుడికి? దేవుడికి మన చేతిని అప్పగించుకుంటున్నామా? మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టగలుగుతున్నామా? ప్రభువా, నా జీవితం నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా, నా కుటుంబ జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభు. అలా అప్పగించి చూడు, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సురక్షితంగా ఉంచడం ప్రారంభిస్తాడండి. నీ జీవితం పాడు చేయనివ్వడు, నీ జీవితాన్ని ఆయన నాశనం చేయనివ్వడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యంలో ఉంటుంది. దేవుడు గొర్రెల గురించి మాట్లాడతారు అక్కడ, చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యం చదవండి త్వరగా. నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక వారు ఎన్నటికీ నశింపవు, ఎవడును నా చేతిలో నుండి వారిని అపహరింపలేడు. నువ్వు దేవుని చేతికి కానీ నీ ప్రాణాన్ని, నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకుంటే ఎవడు నిన్ను ముట్టలేడండి, ఎవడు కూడా నిన్ను తాకలేడు. ఎవడైనా నీ దగ్గరకు రావాలన్నా సరే భయపడిపోతారండి. కారణం ఏంటి తెలుసా? అక్కడ అంటారు దేవుడు, ఇదిగో ఏం చేశాను, వారి యొక్క జీవాన్ని నా చేతిలో ఉంచుకొని ఉన్నాను కాబట్టి నా చేతిలో నుండి ఎవరు కూడా వారిని అపహరింపలేరు. ఎవరైనా అపహరిస్తారా? నా చేతిలో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు నేను ఎంత జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాను? ఏమండి, నన్ను నమ్మే కదా నా చేతిలో పెట్టారు. ఈ గ్లాస్ ఉంది, ఇది నా చేతిలో పెట్టినప్పుడు నేను జాగ్రత్తగా చూసుకోగలుగుతానా? చూసుకుంటున్నానంటే ఇది నాకు ఇచ్చిన వాళ్ళు ఎంత నమ్మకంతో ఇచ్చుంటారు, నన్ను నమ్మే కదా. ఇప్పుడు నేను దీన్ని ఎంత సున్నితంగా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. కాదని వదిలేస్తే పగిలిపోతుంది. ఇప్పుడు ఇది ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. అలాగే ఇది మన జీవం అయితే దేవుని చేతిలో నువ్వు పెట్టగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడడం ప్రారంభిస్తాడండి. ఆయన చేతిలో నుండి ఎవడు కూడా నిన్ను అపహరింపలేడు, ఎవడు కూడా నిన్ను నాశనం చేయలేడు. కానీ నీ జీవితాన్ని ఏం చేస్తున్నావు? ఈ రోజున దేవుని చేతికి అప్పగించుకోవట్లేదు. దేవుని చేతికి అప్పగించుకోక ఎవరెవరో చేతిలో పెడుతున్నాం, మొత్తానికి పెట్టి పాడైపోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాన్ని దేవునికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. మనం అప్పగించుకుంటున్నామా? ఒక్కసారి నేను యోబుని జ్ఞాపకం చేస్తాను. యోబు చూడండి, దేవునికి సాతానుగాడికి గెలుపు జరుగుతుంది అక్కడ కదా, ఒక పరీక్ష జరుగుతుంది. జరిగినప్పుడు 2వ అధ్యాయానికి ముగించబడిపోయింది, అయిపోయింది. అక్కడికే దేవుడు గెలిచాడు. దేవుడు గెలిచాడా లేదా? 2వ అధ్యాయంలోనే దేవుడు గెలిచేసాడు. కానీ ఎందుకని ఇన్ని అధ్యాయాలు రాయబడ్డాయి 42 అని అంటే, ఏమండి, అతని జీవితంలో ఏమేం మాట్లాడుతున్నారో, ఎలాగ బ్రతికాడో అవన్నీ మనకు ఒక పాఠాలలాగా ఉంచడానికి దేవుడు నిలిపాడండి. యోబు తన జీవితాన్ని దేవుడికి అప్పగించేసుకున్నాడు. ప్రభువా, ఇది నువ్వు నాకు ఇచ్చావు, నా జీవితం కాదు ఇది, నువ్వు నాకు ఇచ్చావు, మరలా నీ చేతిలో పెడుతున్నావు, ఏమన్నా చేసుకో ప్రభువా, ఏదైనా జరగని ప్రభువా. మనం కూడా దేవుని చేతికి అప్పగించేసుకోండి ఒక్కసారి దేవునికి. ప్రభువా, ఇంక నా జీవితం చెప్పండి, ఇంక నా జీవితం ప్రభువా ఎవరికి అంకితం చేద్దాం? ఎవరి చేతిలో పెడదాం? ఇంకా లోకల్లో చేతిలోనే పెడదామా? లేకపోతే నీ పనుల నిమిత్తమో, నీ ఇంటి మీదో, ఇంకా వేరే దాని మీదో పెడదామా? మన జీవితం దేవునికి అప్పగిస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని సురక్షితంగా కాపాడుతాడు. ఎవ్వడు కూడా మనల్ని అపహరింపకుండా దేవుడు మనల్ని సురక్షితంగా నిలబెట్టడం ప్రారంభిస్తాడు. ఇది చేశాడు కనుకనే అతను మనవి దేవుడు ఆలకించి తనకు దయచేశాడు. 4వదిగా చెప్పి నేను ముగిస్తాను. 4వ చూడండి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని అంటే, కీడు రాకుండా నన్ను దానిలో నుండి తప్పించు అని అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, కీడు అంటే ఏంటిది? కీడంటే ఏంటి? ఒక మాట చెప్పనా? కీడంటే ఏంటో తెలుసా? ఎప్పుడైతే మనం దేవునికి దూరం అవుతామో అప్పుడే మనకు కీడు. ఎప్పుడు మనకు కీడు? దేవునికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో అప్పుడే మనకు కీడు వస్తుంది. అందుకే కదా ప్రభు అంటారు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వాక్యంలో ప్రభు ప్రార్థనతో ప్రారంభించినప్పుడు ఆ ప్రార్థనలో ఒక మాట కనబడుతుంది. అక్కడ 6వ అధ్యాయం 13వ వాక్యం, మమ్మల్ని శోధనలోనికి తేక, అక్కడ కింద ఉంటుంది చూడండి, ఏమనుంది? కీడు నుండి మమ్మల్ని తప్పించుము.
కీడు నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. కీడు నుండి తప్పించబడ్డం అంటే ఏంటి? దేవునికి దూరం అయితే ఆటోమేటిక్గా నీకేమొస్తుంది? కీడే కలుగుతుంది, కీడే సంభవిస్తుంది. నువ్వు దేవునికి దూరం అయ్యి నువ్వేం సాధించగలుగుతావు? దేవునికి దూరం అయ్యి ఏం సంపాదించగలుగుతావు? దేవునికి దూరం అయ్యి ఏంది కూడబెట్టుకోగలుగుతావు? దేవునికి ఎప్పుడైతే మనం దగ్గర అవ్వగలుగుతామో ఆటోమేటిక్గా నీకు అన్నీ రావడం ప్రారంభిస్తాయి. నువ్వు దేవునికి దూరం అయ్యి దేవునికి దూరం అయ్యి నిలబడ్డావు అనుకోండి, ప్రతి కీడు మన వెంటే ఉంటుంది. అర్థమవుతుందన్నమాట. ప్రతి కీడు మన వెంటనే పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు నిన్ను మృంగదామా, ఎప్పుడెప్పుడు నిన్ను నాశనం చేద్దామా, ఎప్పుడెప్పుడు నిన్ను పాడు చేద్దామా, ఎప్పుడెప్పుడు నీ జీవితాన్ని తారుమారు చేద్దామా అని చెప్పి తిరుగుతుంటుంది. తిరగడానికి గల కారణం ఏంటంటే మనం ఎవరికి దూరం అయ్యామో అది. దేవునికి దూరం అయితే అదే మనకు పెద్ద కీడు, ఇంకేమి లేదు. ఆదివారం నువ్వు మందిరానికి రాకుండాను, ప్రార్థనకు నువ్వు రాకుండా ఇంట్లో ముసుగేసుకొని కూర్చొని ఉండవా, టీవీ పెట్టుకొని చూసుకుంటా ఉన్నావు అనుకో, అదే నీకు పెద్ద కీడు, ఇంకేం కాదు. అర్థమవుతుందా? దేవునికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో అదే మనకు పెద్ద కీడండి. బైబిల్లో సౌలు రాజుకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? సౌలు రాజుకి ఎంతమంది శత్రువులు? మీరు చెప్పండి, టైం అవుతుంది, ముగించుకుందాం అన్నా. సౌలు రాజుకి ఎంతమంది శత్రువులు చెప్తే మీకు ఒక గిఫ్ట్ ఇస్తా, కానివ్వండి. దావీదు కూడా శత్రువు కాదు అసలు వాస్తవానికి అసలు సౌలుకి శత్రువులే లేరండి. మీరు బాగా బైబిల్ చదవాలి. ఇంకా సౌలు రాజుకి ఎవరు శత్రువులు లేరు. అతను ధరిమిన ఫిలిస్తీన్లు కూడా శత్రువులు కాదు అతనికి. ఏమండి, మరి ఎందుకు చనిపోయాడు అని అంటే సౌలు ఏమయ్యారు అని అంటే దేవునికి దూరం అయిపోయాడు. ఏమయ్యాడు? దేవుడికి దూరం అయిపోయాడు. దేవుడికి దూరం అయ్యాడు కనుకనే తన కత్తి మీద తానే పడి చచ్చాడు. అర్థమైందా? తన కత్తి మీద తానే పడి చచ్చాడు. చావడానికి గల కారణం ఏంటంటే దేవునికి దూరం అయిపోయాడు. అసలు మనం దేవునికి దూరం అయ్యి ఏం సాధించగలుగుతాం, ఏం చేయగలుగుతాం? సౌలు రాజుకి ఎవ్వరూ శత్రువులు లేరు. ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యాడో అప్పుడే కీడు అతనికి సంభవించింది, అప్పుడే దురాత్మ పట్టింది, అప్పుడే ప్రతి కీడు అతని జీవితంలో కలిగిందండి. ఎంత పెద్ద కీడు! ఎవ్వరు లేరు, అతను అంతటి తానే పడి చచ్చాడు. మనకెవరు శత్రువులు లేరు, మనకెవరు శత్రువులు ఉండరు. కానీ మనకు ఒకే ఒక శత్రువు ఉన్నాడు, వాడే సాతానుగాడు. ఏమండి, వాడి నుంచి తప్పించబడాలన్నా నువ్వు దేవునికి దూరం అవ్వకూడదు. దేవునికి దూరం అయిన నాడే మనకు అన్ని కీడులు వస్తాయి. నువ్వు ఎప్పుడైతే సంఘానికి దూరం అవుతావో, సేవకుడికి దూరం అవుతావో, ఆత్మీయులకు దూరం అవుతావో, దేవునికి దూరం అవుతావో, వాక్యానికి దూరం అవుతావో ఆటోమేటిక్గా ఏం వస్తుంది? మనకు కీడు వస్తుంది, కీడు కలుగుతుంది. అర్థమవుతుందన్నమాట. అందుకే వాక్యంలో దైవజనుడు అంటారు కదా, నువ్వు దేవుని విసర్జించును, అందుకయ్యే నీకు ఈ కీడు. ఎవరిని విసర్జించాడు సౌలు? దేవుని విసర్జించాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునికి దూరం అయితే ఆటోమేటిక్గా నీకు కీడు వస్తుంది. అర్థమవుతుందా? సౌలుకి కీడు రావడానికి, అంత గొప్ప కీడు అతని జీవితంలో ప్రవేశించడానికి కారణం ఏంటంటే దేవునికి దూరం అయిపోయాడు కనుకనే కీడు వచ్చింది. నువ్వు దేవునికి దూరం అవ్వద్దు. అందుకే అంటాడు, అయ్యా కీడు ఏది రాకుండా ఉండాలి అని అంటే, ప్రభువా నీకు నేను దూరం అవ్వకూడదయ్యా అని మనవి చేశాడు యెబేజు. అందుకనే అతని జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. మరి ఇప్పుడు మన కీడు ఎప్పుడు వస్తుంది? కీడు ఎప్పుడు వస్తుంది? దేవునికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో ఆటోమేటిక్గా కీడు సంభవిస్తుంది. అందుకే కదా ప్రభు అన్నాడు, ఆ ఇల్లు ఎలా ఉందంట? ఆ ఇల్లు ఎలా ఉంది? ఊడ్చి అమర్చి చక్కగా ఉంది. ఎవరు లేని దాన్ని బట్టి ఎవరు వచ్చారు? చెప్పరే. అపవిత్రాత్మ వచ్చింది. ఒకటే వచ్చిందా? 7ని తీసుకొని వచ్చింది. ఒక కీడు రాదు, అనేకమైన కీడుల్ని ఎండబెట్టుకొని వస్తుందండి. ఉంటే దేవుడు నీ హృదయంలో ఉండాలి, అప్పుడు కీడు నీలో నుంచి దూరం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే యెబేజు ప్రార్థన దేవుడు ఆలకించి దాన్ని దయచేసాను. అతడు మనవి చేయగా ఏం చేశాడు? అతనికి దయచేసి. మరి నీవు నేను ప్రార్థన చేస్తే అది దేవుడు మనకు దయచేయాలి అని అంటే ఇలాంటి అనుభవం కలిగిన వారిగా ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఇలాగ దేవునికి ఎప్పుడైతే మనం సమయం ఇస్తామో, ప్రతి దానిలో దేవుడు మనల్ని అద్భుతకరంగా మార్చునుగాక, ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని ఉంచునుగాక. ఈ నా దేవుని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.